హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం ఈ రోజు నుండి స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక ఫ్రీ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోస్ చూస్తే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఈ స్పెక్ట్రమ్ ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి చాప్టర్ కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ దాదాపు చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఈ టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేసుకుంటా చాలా రావడం జరిగినాయి ప్రీవియస్ ఇయర్స్ లో. సో ప్లీజ్ కోఆపరేట్ అండ్ ఫాలో అస్ అండ్ ప్లీజ్ ప్రిపేర్ వెల్. సో ఇక్కడ మనం స్పెక్ట్రమ్ చూసినట్టయితే ఇట్ స్టార్ట్స్ విత్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా. చూడండి, మీకు ఈ పిక్చర్ చూస్తే అదే కనిపిస్తుంది. అసలు యూరోపియన్స్ అనేవాళ్ళు ఏ క్రమంలో ఇండియాకి రావడం జరిగింది మోడర్న్ ఇండియన్ పీరియడ్. అండ్ దీని గురించి మనం ఈరోజు ఎలాబరేట్ గా ప్రతి ఫ్యాక్ట్ కూడా కవర్ చేయబోతున్నాము. ఇది మనం చూసినట్టయితే నేను ఒక ఫ్రెష్ స్లైడ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నాను. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. మోడర్న్ ఇండియా ఇది దేంతో స్టార్ట్ అయింది అంటే ఇట్ స్టార్టెడ్ విత్ డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా. చాలా బుక్స్ లో డిస్కవరీ ఆఫ్ సీ రూట్ అని ఇవ్వడం జరిగింది, అది చాలా తప్పు. సీ రూట్స్ అనేవి ఏన్షియంట్ అండ్ మిడివల్ టైం పీరియడ్ లో మ్యారిటైమ్ మనకి రూట్స్ ఉండేవి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ నుండి కూడా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ కల్చరల్ అండ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్ కానీ ఒక మ్యారిటైమ్ రూట్స్ ద్వారా జరిగినాయి. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ కూడా ఎంతో అద్భుతంగా ఉండడం జరిగింది. కానీ ఈ మోడర్న్ ఇండియాలో ఏం జరిగిందంటే డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా. ఇది ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఓల్డ్ సీ రూట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇది పెనిన్సులర్ ఇండియా అనుకుందాము. సో దిస్ ఇస్ ద కోస్ట్ లైన్. సో ఇక్కడ వెస్టర్న్ ఇండియా నుండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే అరేబియన్ సీ ఉంటుంది. అండ్ దిస్ గెట్స్ కనెక్టెడ్ టు ద రెడ్ సీ. అండ్ ఇక్కడ మనకి ఆఫ్రికా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఇండియా. సో ఈ రెడ్ సీ ఏదైతే ఉందో ఇక్కడ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆ టైం పీరియడ్ లో ఒక 160 కిలోమీటర్స్ దాకా ల్యాండ్ మాస్ ఉండేది. అండ్ ఇది ఈ ల్యాండ్ మాస్ ని ఒక కెనాల్ లాగా డిగ్ చేయడం జరిగింది. అది 1870s లో జరిగింది. బోత్ ఇంగ్లీష్ అండ్ ఫ్రాన్స్ హ్యావ్ డగ్ అప్ దిస్ కెనాల్ అండ్ ఇట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ సూయజ్ కెనాల్. అది రాకముందు టైం పీరియడ్ లో మనకి వెస్టర్న్ ఇండియా నుండి అరేబియన్ సీ గెట్స్ కనెక్టెడ్ టు ద రెడ్ సీ. ఆ రెడ్ సీ ఎప్పుడైతే ఆఫ్రికన్ ఈ హార్న్ ఏదైతే టచ్ అవుతుందో ఇక్కడ మనకి 160 కిలోమీటర్స్ ల్యాండ్ మాస్ ఉండేది. ఈ టైం పీరియడ్ లో ఇప్పుడు ప్రెసెంట్ డే లో అది మనం సూయజ్ కెనాల్ గా చూస్తాము. ఆ టైం పీరియడ్ లో కెనాల్ లేదు. ఒక 160 కిలోమీటర్స్ దాకా ల్యాండ్ మాస్ ఉండేది. అండ్ దానికి ఏది టచ్ అయ్యేది అంటే మెడిటరేనియన్ సీ టచ్ అయ్యేది. మరి అక్కడున్న ల్యాండ్ మాస్ ఏదైతే ఉందో అవతల సైడ్ మెడిటరేనియన్ కి అటుపక్కన ఏదైతే ఉందో అదే యూరప్ అన్నమాట. సో ఇది తరతరాలుగా వస్తున్న ట్రేడ్ రూట్. మరి ఇది ఉండంగా ఈ డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ ఎందుకు జరిగిందంటే దిస్ డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా వాజ్ అన్ అవుట్కమ్. ఇది దేని అవుట్కమ్ అంటే ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. దీన్నే ఏజ్ ఆఫ్ డిస్కవరీస్ అని కూడా అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ ఏజ్ ఆఫ్ డిస్కవరీస్. ఏ టైం పీరియడ్ లో జరిగిందంటే 15th to 17th AD. మళ్ళీ ఒకసారి చూసుకోండి.
అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఇండియా అసలు ఏ క్రమంలో జరిగిందంటే ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా. Sea route had been there all throughout ancient and medieval period, but the Europeans have come up with an idea to discover a new sea route to India, and this is an outcome of age of exploration or age of discoveries that happened between 15th and 17th AD. సో దీని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుని దాని తర్వాత అసలు న్యూ సీ రూట్ ఇండియాకి ఎందుకు కనుక్కోవాల్సి వచ్చింది అనేది చూద్దాం. సో ఈ విధంగా చదువుకుంటే మనకు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్, ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనం చూడొచ్చు అంటే 15th to 17th AD ఈ టైం పీరియడ్ లో అయింది. ఎందుకు అంటే జాగ్రత్తగా చెప్తున్నాను, బాగా ఫోకస్ చేసినండి, ఇది నేర్చుకుంటే సరిపోతుంది. మనకి యూరప్ లో రినాసెన్స్ మూవ్మెంట్ అనేది జరిగింది. ఆ రినాసెన్స్ మూవ్మెంట్ ఏంటి అంటే ఇట్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్. ఈ రినాసెన్స్ మూవ్మెంట్ అనేది యూరోప్ లో జరగడం జరిగింది అండ్ ఇట్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్. అప్పుడు యూరోప్ లో చాలా నేషన్స్ నేషన్స్ లో ఏం జరిగిందంటే మెనీ నేషన్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ఫ్యూడలిజం. అండ్ ఈ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్ మూలంగా ఏమైందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్ ద చర్చ్. దీంతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అద్భుతంగా అడ్వాన్స్ అవ్వడం జరిగింది అనమాట. అదే పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. ఫ్యూడలిజం came to an end in European nations. The science came out from the authority of church. దీని మూలంగా ఏమైంది అంటే there was an advancement in science and technology and this gave a great boost to the industrial revolution. చాలా పెద్ద ఎత్తున డిస్కవరీస్ అవ్వడం జరిగింది, పెద్ద ఎత్తున మిషనరీస్ రావడం జరిగింది. ఆ డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ ని కానీ బేస్ చేసుకుని అండ్ ఇట్ గేవ్ అ బూస్ట్ టు ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక ఈ యూరోపియన్ నేషన్స్ లో ఏమైందంటే ప్రొడక్షన్ అనేది విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ప్రొడక్షన్ గాట్ ఎన్హాన్స్డ్ మెనీ టైమ్స్. సో అంతా కూడా రినాసెన్స్ మూవ్మెంట్ నుండి స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ అన్ ఇంటెలెక్చువల్ మూవ్మెంట్. Slowly, one after the other, European nations started to come out from the clutches of feudalism. The science came out from the authority of the church. So, there was an advancement in the science and technology. People developed a temper of science, and a scientific temper anedi develop chesukodam jarigindi. And there was an advancement in the science and technology that gave a great boost to the industrial revolution. With that, production enhanced many times. But look at the size, look at the population of European nations. They are very small nations and with a considerable population. మన ఇండియా అంత పెద్ద పెద్ద నేషన్స్ ఉండవు అక్కడ. అయితే అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకి ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎన్హాన్స్ అయిపోయిందో దేర్ మార్కెట్స్ వర్ టూ స్మాల్, దేర్ రిసోర్సెస్ వర్ వెరీ లెస్, దేర్ సైజ్ ఆఫ్ ద కంట్రీస్ వర్ ఆల్సో వెరీ లెస్. సో అక్కడ వీళ్ళకి వచ్చిన ఐడియా ఏంటంటే అవుట్ సైడ్ యూరప్ కొత్త టెరిటరీస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము సో దట్ వీ కెన్ గెట్ యాక్సెస్ టు ద న్యూ మార్కెట్స్ అండ్ వీ కెన్ గెట్ యాక్సెస్ టు ద న్యూ రిసోర్సెస్ అండ్ వీ కెన్ స్ప్రెడ్ ద క్రిస్టియానిటీ ఆల్సో టు ద అదర్ టెరిటరీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళకి ఐడియా రావడం జరిగింది. దాంతో మొదలుకున్నది ఈ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్. దాన్ని పాపులర్ గా ఏమని పిలుచుకోవాలి అంటే ఏజ్ ఆఫ్ డిస్కవరీస్ అని కూడా పిలుస్తారు. ఇది 15th నుండి 17th సెంచరీ ఏడి మధ్యకాలంలో జరిగింది. దానిలో రెండు గ్రేటెస్ట్ అవుట్కమ్స్ ఏంటి అంటే డిస్కవరీ ఆఫ్ న్యూ సీ రూట్ టు ఇండియా అండ్ యాక్సిడెంటల్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు అమెరికా. క్రిస్టోఫర్ కొలంబస్ కనుక్కోవడం జరిగింది, కానీ ఆయనకి తెలియకుండానే అది చనిపోవడం జరిగింది ఆ మనిషి. దాని తర్వాత పీరియడ్ లో అమెరికో వెస్పుచి వెళ్ళడము. ఇది ఏషియాకి సంబంధించిన టెరిటరీ కాదు, ఇక్కడ జాగ్రఫీ కానీ క్లైమేటిక్ కండిషన్స్ కానీ చాలా వేరేగా ఉన్నాయి, దిస్ ఇస్ నాట్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఆయన పేరుతోనే అమెరికా, నార్త్ అమెరికా అనే పేరు కూడా రావడం జరిగింది. అది మనం అవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఏం జరిగింది అనేది. సో ఇది స్టోరీ. అసలు ఈ ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్ ఎందుకు వచ్చాయంటే రినాసెన్స్ మూవ్మెంట్ రావడం,
స్లోగా ఒక నేషన్ తర్వాత అదర్ నేషన్ ఫ్యూడలిజం నుండి బయటకు రావడం, సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం, అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి మరింత సహకరించడం అండ్ ప్రొడక్షన్ గాట్ ఎన్హాన్స్డ్. కానీ వాళ్ళు చిన్న నేషన్స్ కాబట్టి, మార్కెట్ సైజ్ చాలా తక్కువ కాబట్టి, రిసోర్సెస్ కూడా చాలా తక్కువ కాబట్టి, దే గాట్ అన్ ఐడియా టు ఎక్స్ప్లోర్ న్యూ టెరిటరీస్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ to get access to the new markets and get access to the new resources, and it will also help us in స్ప్రెడింగ్ దిస్ క్రిస్టియానిటీ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అని కూడా ఐడియా రావడం జరిగింది అనమాట వాళ్ళకి. అట్లా వచ్చిందే ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్స్. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వై దెర్ వాజ్ అ నీడ్ టు డిస్కవర్ అ న్యూ సీ రూట్ టు ఇండియా. మనము ఫస్ట్ స్లైడ్ లో ఆల్రెడీ చూసాం, తరతరాలుగా మనకి అరేబియన్ సీ నుండి రెడ్ సీకి కనెక్ట్ అయ్యేది. రెడ్ సీ నుండి ఒక 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వచ్చేది మెడిటరేనియన్ కోస్ట్. ద అదర్ సైడ్ ఆఫ్ ద మెడిటరేనియన్ కోస్ట్ వాస్ యూరప్. ఏన్షియంట్ అండ్ మిడివల్ టైం పీరియడ్ లో ఫాలో అవ్వకుండా వచ్చిన సీ రూట్ ఫ్రమ్ ఇండియా టు యూరప్. అండ్ ఈ యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ పైన చాలా డిపెండెంట్ అయి ఉండేవి. పర్టికులర్లీ మన స్పైసెస్ కానీ, ఇండియా నుండి వెళ్ళే కాటన్ టెక్స్టైల్స్ కానీ, లేకపోతే పర్ల్స్ కానీ, పర్టికులర్లీ మనకి సౌత్ ఇండియన్ డైనాసిటీస్ నుండి చాలా వెళ్ళేవి యూరోప్ కి. అండ్ వాళ్ళు చాలా చాలా హ్యాబిచుయేట్ అయి ఉన్నారు ఈ ప్రోడక్ట్స్ కి. మరి ఈ మోడర్న్ ఎరా ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఉందో మిడివల్ నుండి మోడర్న్ ఎరాకి, ఒక నేషన్ తోని ఈ యూరోపియన్ నేషన్స్ కి చాలా కష్టము ఏర్పడింది అనమాట. ఆ నేషన్ ఏంటి అంటే టర్కీ. Turkey is considered as a sick man of Europe. It is an Eurasian nation. కొంచెం భాగం ఏషియాలో ఉంటుంది, కొంచెం భాగం యూరోప్ లో ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ యూరేషియన్ నేషన్. రెండు కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. సో ఈ టర్కీ ఏదైతే అక్కడ విస్తరించబడడం జరిగిందో యూరోప్ కి ఏషియాకి మధ్యలో, ఈ యూరోపియన్ పాలిటిక్స్ కి వచ్చే వరకు చాలా నేషన్స్ తోని టర్కీకి కాన్ఫ్లిక్ట్ ఉండేది అనమాట. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ ద సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్. ఈ తరతరాల నుండి ఉన్న ఈ ట్రేడ్ రూట్ ఇండియా నుండి యూరోప్ కి ఏదైతే పోతుందో, ఈ కాన్ఫ్లిక్ట్ మూలంగా టర్కీ సుల్తాన్ ఏం చేశాడంటే ఒక బ్లాకేడ్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ ఎకనామిక్ బ్లాకేడ్ అనమాట, ఇది ట్రేడ్ బ్లాకేడ్. సో ఈ ట్రేడ్ రూట్ కి అబ్స్ట్రక్షన్స్ అనేది, రెస్ట్రిక్షన్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది అనమాట. ఎవరు? ద సుల్తాన్ ఆఫ్ టర్కీ. సో వాళ్ళకి వేరే ఇంకా ఆల్టర్నేటివ్ లేక యూరోపియన్ నేషన్స్ ఏం చేశారు అంటే, దే స్టార్టెడ్ టు సెటప్ సేలింగ్ స్కూల్స్, దే స్టార్టెడ్ టు ట్రేడ్ ద నావిగేటర్స్ అండ్ నావిగేషనల్ టూల్స్ ని డెవలప్ చేయడం జరిగింది. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది, మోడర్న్ షిప్స్ తయారు చేయడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దానిలో ఇనిషియల్ గా ఇన్వెస్ట్ చేసిన నేషన్స్ ఏంటి అంటే స్పెయిన్ అండ్ పోర్చుగల్ ఇనిషియల్లీ దానిపైన బాగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత చాలా నేషన్స్ దే హ్యావ్ ఫాలోడ్ దేర్ ఫుడ్ స్టెప్స్ ఆల్సో. సో ఈ క్రమంలో ఇంకోటి ఏంటి అంటే, మనకి ఈ యూరోపియన్ నేషన్స్ అన్ని కూడా ఇండియన్ గూడ్స్ పైన బాగా ఆధారపడి ఉన్నాయి. ఇట్ వాజ్ నాట్ లాస్ టు ఇండియా, ఇట్ వాజ్ మచ్ ఎకనామిక్ లాస్ టు యూరోపియన్ నేషన్స్ అని చెప్పుకోవాలి. మనకి పెద్ద లాస్ కాదు, వాళ్ళది హెడేక్. కానీ ఈ టర్కీ డామినెన్స్ నుండి బయటకు రావాలి. అండ్ వీళ్ళు ఆ టైంలో ఆల్రెడీ హ్యాబిచుయేట్ అయి ఉన్నారు ఇండియన్ ప్రోడక్ట్స్ కాబట్టి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అరేబియన్స్ దగ్గర నుండి కొనుక్కునే వాళ్ళు అనమాట. అరేబియన్స్ యాక్టెడ్ యాజ్ మీడియేటర్స్ అనమాట బిట్వీన్ ఇండియన్ ట్రేడ్ అండ్ యూరోపియన్ ట్రేడ్. సో మన దగ్గర అరేబియన్స్ ఇవి కొనుక్కుని వాళ్ళకి పెద్ద ఎత్తున అంటే ప్రాఫిట్స్ పొందడానికి హయ్యర్ కాస్ట్ కి అమ్మేవాళ్ళు అనమాట. సో ఇట్ వాస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ యూరోపియన్ నేషన్స్. సో ఇవి రెండింటిని దాటుకొని రావాలని, ఒకటి ఏంటి అంటే డామినేషన్ ఆఫ్ టర్కీ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఎకనామిక్ బ్లాకేడ్ ఆఫ్ టర్కీ. రెండోది ఏంటి అంటే టు ఎండ్ ద డామినేషన్ ఆఫ్ అరేబియన్స్ ఆన్ ఇండియన్ ఓషన్, who acted as mediators between the trade between India and Europe. ఈ రెండింటిని ఉద్దేశించుకుని ఒక కొత్త సీ రూట్ కనుక్కోవాలి ఇండియాకి అని డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇనిషియల్లీ దీనిపైన ఇన్వెస్ట్ చేసిన నేషన్స్ ఏంటి అంటే టైం కానీ, మనీ కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్ కానీ. సో వాళ్ళు ఏం చేశారు అంటే దే ఎస్టాబ్లిష్ మెనీ నేవల్ స్కూల్స్, దే స్టార్టెడ్ టు ట్రైన్ ద నావిగేటర్స్, అడ్వెంచరర్స్ ని కానీ, నావిగేషనల్ టూల్స్ ని, కొత్త టూల్స్ ని తీసుకుని రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా మోడర్న్ షిప్స్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నావిగేటర్, హిస్ నేమ్ ఇస్ డయాస్. ఈయన హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ పోర్చుగల్. ఇది పోర్చుగల్ అనుకుందాం, ఇక్కడ మెడిటరేనియన్ ఉంటుంది,
అండ్ ఇక్కడ మనకి ఆఫ్రికా కనిపిస్తుంది. సో హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ పోర్చుగల్. ఈ విధంగా రావడం జరిగింది. ఈ పాయింట్ దగ్గర టిప్ ఆఫ్ ద ఆఫ్రికన్ పెనిన్సులా దగ్గర ఆయనకి క్లైమాటిక్ కండిషన్స్ అనేవి సహకరించడం జరగలేదు. వైలెంట్ స్టార్మ్స్ ఉండేవన్నమాట. సో ఇట్ డిడ్ నాట్ ఫెసిలిటేట్ హిస్ జర్నీ ఫార్వర్డ్. క్లైమాటిక్ కండిషన్స్ వర్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్. సో ఆ పాయింట్ దాకా వచ్చాడు కాబట్టి దీన్ని ఏమని పిలిచాడంటే కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పిలవడం జరిగింది. కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పిలవడం జరిగింది. సో ఇక్కడ దాకా రావడం జరిగింది. మళ్ళీ వచ్చిన దారిలోనే వాపస్ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ వర్ నాట్ ఎట్ ఆల్ ఫేవరబుల్. కానీ ఈయన ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవడం జరిగింది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు కాబట్టి అవన్నీ అక్కడ ఉన్న నావిగేటర్స్ కానీ సెయిలింగ్ స్కూల్స్ లో ఆయన సహకరించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం జరిగింది. దాని తర్వాత టైం పీరియడ్ లో స్పెయిన్ నుండి అనదర్ నావిగేటర్ క్రిస్టోఫర్ కొలంబస్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ క్రిస్టోఫర్ కొలంబస్ విషయానికి వస్తే హీ హ్యాడ్ హిస్ ఓన్ క్యాలిక్యులేషన్స్. భూమి స్పెరికల్ గా ఉంటుంది కాబట్టి ఇఫ్ వి స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ స్పెయిన్ అండ్ కంటిన్యూ అవర్ జర్నీ ఫర్ 10,000 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ లైక్ 10,000 కిలోమీటర్స్ ఇన్ వెస్టర్న్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో వెళ్తే ఎంత డిస్టెన్స్ వరకు? అరౌండ్ 10,000 కిలోమీటర్స్. మనకి ఈ టచ్ అయ్యే ల్యాండ్ మాస్ డెఫినెట్ గా ఇండియా ఉంటుంది అని చెప్పి హీ హ్యాడ్ హిస్ ఓన్ క్యాలిక్యులేషన్స్. నిజమే అది. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన విత్ ఇన్ అ వెరీ షార్ట్ డిస్టెన్స్ 10,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాడు కంటిన్యూస్ గా వెస్టర్న్ డైరెక్షన్ లో, సో దట్ టు రీచ్ ఇండియన్ ల్యాండ్ మాస్. కానీ ఆయనకి ల్యాండ్ మాస్ చాలా దగ్గరలోనే ఈ ప్రాంతంలో కనిపించడం జరిగింది. అది ఏదో కాదు, బహామాస్, కరేబియన్ ప్లేస్ లో బహామాస్ అనే ఐలాండ్ కి రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఆయనకి ఆ టైం పీరియడ్ లో తెలియదు ఇది నార్త్ అమెరికాకి చెందిన ల్యాండ్ మాస్ అని. కానీ ఆయన క్రిస్టోఫర్ కొలంబస్ హీ నేమ్డ్ ఇట్ యాజ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండీస్. అని పిలిచి మళ్ళీ ఆయన జర్నీ అక్కడికి అక్కడ ఆగిపోవడం జరిగింది. సో హీ నేమ్డ్ ఇట్ యాజ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండీస్. దీన్నే ఇండియా అనుకోవడం జరిగింది అనమాట. అండ్ యాక్సిడెంటల్ గా హీ డిస్కవర్డ్ అ సీ రూట్ టు అమెరికా. దాని తర్వాత చాలా మంది యూరోపియన్స్ వలస అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అవ్వడం జరిగింది. అదంతా మనం వరల్డ్ హిస్టరీలో చూసుకో. ఓకే, అయితే ఇక్కడ ఆయనకి తెలియకుండానే చనిపోవడం జరిగింది. హీ థాట్ ఇట్ వాజ్ ఇండియా అండ్ హీ కాల్డ్ ఇట్ యాజ్ ఐలాండ్స్ ఆఫ్ ఇండీస్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ కొంచెం తర్వాత కాలంలో అనదర్ సెయిలర్ అమెనిగో వెస్పూచి, it has to be pronounced as Amerigo Vespucci. He was sponsored by Spain. He also started his journey. ఆయన అయితే క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుజాడల్లో వెళ్ళి నిజంగా ఇది ఇండియానా కాదా అనేది రివీల్ చేయడం జరిగింది అనమాట. హీ సెడ్ దట్ ద క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ దిస్ రీజన్ వర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఏషియా వేర్ ఇండియా ఇస్ ప్లేస్డ్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఇండియా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చేసిన ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ నార్త్ అమెరికాకి ఈయన పేరు ద్వారానే ఆ పేరు రావడం జరిగింది. నార్త్ అమెరికా అమెనిగో వెస్పుచి పేరు ద్వారా. ఈ విధంగా ఈ జర్నీస్ అనేవి కొనసాగడం జరిగింది అనమాట. తర్వాత కాలంలో నెక్స్ట్ కొంచెం టైం పీరియడ్ తర్వాత వాస్కో డగామా started his journey from Portugal. This is Portugal అనుకుందాం. ఇక్కడ మనకి ఆఫ్రికా ఉంటది అని ఇందాకనే తెలుసుకున్నాం. దిస్ ఇస్ మెడిటరేనియన్. సో ఇదంతా కూడా అట్లాంటిక్. సో ఆల్రెడీ ఇంతకు ముందు డయాస్ ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఈయన కూడా సక్సెస్ఫుల్ గా ఈ పాయింట్ దాకా వచ్చి ఆ టైంలో ఎటువంటి స్టార్మ్స్ కానీ ఏవి కానీ లేవు.
ఇంకా ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ ఇది ఇంతకు ముందు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పిలిచాడు కదా. ఈయన జర్నీ ఎప్పుడైతే ముందుకి కొనసాగడం జరిగిందో ఇట్ వాజ్ రీనేమ్డ్ టు కేప్ ఆఫ్ గుడ్ హోప్. గుడ్ హోప్ ఏంటి అంటే ఎస్, ఇండియాకి సీ రూట్ కనుక్కోబోతున్నాము, న్యూ సీ రూట్ అనేది ఒక హోప్ అన్నమాట. సో ఇట్ గాట్ రీనేమ్డ్ టు కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఫర్దర్ హీ ట్రావెల్డ్ అండ్ హీ రీచ్ దిస్ పాయింట్. ఇక్కడ మొజాంబిక్ అనే నేషన్ ఉంటుంది. మొజాంబిక్ ని రీచ్ అవ్వడం జరిగింది ఎవరు? వాస్కో డ గామా అండ్ హిస్ కో సేలర్స్. మొజాంబిక్ లో హీ సీక్డ్ ఫర్ ట్రేడ్ పర్మిషన్, బట్ ఇట్ వాజ్ అ హోస్టైల్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఒక క్లాష్ రావడం జరిగింది లోకల్ రూలర్స్ లో, వాళ్ళ రిలేషన్షిప్ అనేది స్పాయిల్ అవ్వడం జరిగింది. అండ్ దేర్ వాజ్ అ క్లాష్ అనమాట, ఒక గన్ బ్యాటిల్, ఒక నేవల్ బ్యాటిల్స్ లాగానే జరగడం జరిగింది. ఎక్కడ అంటే మొజాంబిక్ లో. సో ఈ వాజ్ అన్సక్సెస్ఫుల్ దేర్. దాని తర్వాత ఇక్కడ కెన్యాలో మంబోజా అనే పోర్ట్ కి రీచ్ అవ్వడం జరిగింది. మంబోజా ఇది ఎక్కడుంది అంటే కెన్యా. ఇక్కడ కూడా మొజాంబిక్ లో ఏ విధమైన హోస్టైల్ ఎన్వైరన్మెంట్ ఉండేనో అది మంబోజాలో కూడా ఈయన ఎదుర్కోవడం జరిగింది. ఎవరు? వాస్కో డ గామా. హీ వాజ్ అన్సక్సెస్ఫుల్ దేర్ ఆల్సో. తర్వాత మంబోజాకి ఇంకో రాజ్యంతోని పడేది కాదు. దెర్ వాజ్ అ రైవల్ రీజన్ దేర్. అది ఏంటి అంటే మలింది. దిస్ ఇస్ ఆల్సో ఇన్ కెన్యా. మనకి బుక్స్ లో చూస్తే డైరెక్ట్ గా ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ క్రాస్ చేసి డైరెక్ట్ గా కాలికట్ కు వచ్చినట్టు చూపిస్తారు, కాదు. ఈ విధంగా ఎప్పుడైతే కేప్ ఆఫ్ స్టార్మ్స్ ని క్రాస్ చేయడం జరిగిందో దాన్ని రీనేమ్ చేయడం జరిగింది కేప్ ఆఫ్ గుడ్ హోప్ గా. మొజాంబిక్ వెళ్ళడం జరిగింది. మొజాంబిక్ లో హీ ఫేస్డ్ అ హాస్టైల్ ఎన్వైరన్మెంట్. తర్వాత మంబోజా ఇన్ కెన్యాకి చేరడం జరిగింది. సేమ్ థింగ్ రిపీటెడ్ దేర్ ఆల్సో. బట్ మంబోజా వాజ్ రైవల్ టు మాలింది అండ్ హీ వాజ్ సక్సెస్ఫుల్ దేర్ టు గెట్ అ ట్రేడ్ పర్మిషన్. అండ్ ఇక్కడ ఫార్చునేట్లీ ఈ జర్నీ ఎవరైతే చేస్తున్నారో వాస్కో డ గామాతోని వాళ్ళకి ఒక మనిషి పరిచయం అయ్యాడు. చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో ఒక గుజరాతీ హిందూ, లేకపోతే అరేబియాకి సంబంధించిన ముస్లిం, లేకపోతే సో అండ్ సో అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎక్కడ కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు అసలు ఎవరు అనేది. కానీ డెఫినెట్ గా ఒక మనిషి కలవడం జరిగింది. అండ్ చాలా మంది హిస్టోరియన్స్ ఏమి అనుకుంటారు అంటే ఈ వాజ్ డెఫినెట్లీ అ నావిగేటర్, అన్ అనానమస్ నావిగేటర్. ఎవరో తెలియదు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు. బట్ హీ షేర్డ్ హిస్ ఐడియాస్ విత్ దిస్ పోర్చుగీస్. అంటే డైరెక్షన్ ఆఫ్ మాన్సూన్ విండ్స్ ఏ విధంగా ఉంటుంది, మనం జర్నీ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఆపుకోవాలి, అసలు ఆ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఆ విండ్స్ నే మనము ఇట్లా అడ్వాంటేజ్ గా తీసుకుని జర్నీ ఏ విధంగా చేసుకోవాలి అనేది వీళ్ళకి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ ని షేర్ చేయడం జరిగింది అనమాట. ఆ నాలెడ్జ్ తోని ఫైనలీ వాస్కో డ గామా ఇక్కడ నుండి మలింది నుండి మన అరేబియన్ సీ ద్వారా రెడ్ సీ క్రాస్ చేసుకున్న అరేబియన్ సీ ద్వారా ఇది మనకి పెనిన్సులర్ ఇండియా అయితే ఇక్కడ కాలికట్ రీజన్ లో కేరళలో ఏదైతే కాలికట్ ఉంటుందో అక్కడ ఒక కోస్టల్ విలేజ్ కి చేరుకోవడం జరిగింది. ఆ కోస్టల్ విలేజ్ పేరు కప్పకడువ. సో ఫైనల్లీ వాస్కో డ గామా అండ్ హిస్ టీమ్ రీచ్డ్ Calicut region to a coastal village called Kappakaduva in Kerala. So this led to the discovery of new sea route to India. So చాలా సంవత్సరాలు ఇదే ట్రేడ్ రూట్ ఫాలో అయ్యారు. ఏన్షియంట్ అండ్ మెడివల్ లో ఉన్నదానికి డిఫరెంట్ గా ఇదంతా తిరిగి చాలా టైం కన్స్యూమ్ అయ్యేది, చాలా మనీ కూడా కన్స్యూమ్ అయ్యేది. అందుకనే తర్వాత టైం పీరియడ్ లో సూయజ్ కెనాల్ ని కూడా తీసుకుని రావడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనకి కప్పకడువాకు వచ్చాడు కాబట్టి ఆ టైం పీరియడ్ లో అంటే మనకి ఈ స్పెక్ట్రమ్ చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్చువల్ డేటా అద్భుతంగా ఉంటుంది ఈ స్పెక్ట్రమ్ లో. అండ్ దాన్ని బేస్ చేసుకుని యూపీఎస్సీ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే స్టోరీ చదవడం చాలా ఈజీ, కానీ పేర్లు గుర్తుంచుకోవడము చాలా చాలా టఫ్ టాస్క్. చాలా రివిజన్స్ చేయాలి, కానీ చదువుతున్న కొద్దీ అది ఈజీగానే అవుతుంది. కప్పకడువాకి రావడం జరిగింది. ఒక్కసారి కాంటెంపరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారో చూద్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం చూసినట్టయితే ఎప్పుడు రీచ్ అయ్యాడు, ఏ ఇయర్ లో అంటే 1498,
Portuguese have entered into India. It was in 1498. And Vasco da Gama sail చేసిన షిప్ పేరు ఏంటి అంటే Sao Gabriel. It is the name of the cruise in which he traveled. అండ్ ఆ టైం పీరియడ్ లో పోర్చుగల్ కి సంబంధించిన రాజు ఎవరు అంటే మాన్యుయల్ I. మరి ఆ టైం పీరియడ్ లో ద సుల్తాన్ ఆఫ్ టర్కీ హూ అబ్స్ట్రక్టెడ్ ద ఏన్షియంట్ ట్రేడ్ రూట్ ఫ్రమ్ ఇండియా టు యూరప్ ఎవరు అంటే సుల్తాన్ బాయజిద్. మరి ఆ టైం పీరియడ్ లో ఇక్కడ ఇండియాలో ఎవరు రూల్ ఉండేది ఢిల్లీలో అంటే ఢిల్లీ సల్తనత్ వాజ్ రూలింగ్. ఆ టైం పీరియడ్ లో రూలర్ ఎవరు ఆ కాంటెంపరీ పీరియడ్ మనం తీసుకున్నట్టయితే 1498 లో సుల్తాన్ సికందర్ లోడి. అండ్ అక్కడ ఆ కాలికట్ రీజన్ లో రాజు ఎవరు అంటే ఎప్పుడైతే వాస్కో డా గామా స్టెప్డ్ ఆన్ ఇండియన్ సాయిల్ ఆ పర్టికులర్ రీజన్ ఆ కాలికట్ రీజన్ కి రాజు ఎవరు అంటే జమోరిన్. జమోరిన్ వాజ్ ద కింగ్. సో అంతా బానే ఉంది. సో ఫైనలీ దే హ్యావ్ డిస్కవర్డ్ అ న్యూ సీ రూట్ టు ఇండియా. ఈ విధంగా జరిగిన జర్నీని మనం పక్కన పెడితే ఇక్కడికి ఎప్పుడైతే పోర్చుగీస్ రీచ్ అయ్యారో జమోరిన్ డెఫినెట్లీ వెల్కమ్ చేశాడు ఈ ఫారినర్స్ ని. అండ్ వాస్కో డా గామా హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ అ ట్రేడ్ పర్మిషన్. అక్కడ కూడా నెగోషియేషన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఒక రకమైన హాస్టైల్ ఎన్వైరన్మెంట్ అనేది బిల్డప్ అయింది ఎప్పుడైతే జమోరిన్ రిజెక్టెడ్ ద ట్రేడ్ పర్మిషన్. హీ డినైడ్ ద ట్రేడ్ పర్మిషన్. కానీ వాస్కో డి గామా ఏం చేశాడు అంటే అక్కడ నుండి కొంతమంది కేరళ ప్రజలని హాస్టైల్ గా పెట్టుకుని హాస్టేజెస్ గా తీసుకుని కొన్ని స్పైసెస్ అనేది సీక్రెట్ గా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అనమాట వాపస్ వాళ్ళ కంట్రీకి. ఆ స్పైసెస్ ఎప్పుడైతే అక్కడ అమ్మారో ఇంతకు ముందు అరేబియన్స్ పైన డిపెండ్ అయ్యేవారు. సో అరేబియన్స్ మీడియేటర్స్ రూపంలో చాలా పెద్ద ప్రైజెస్ కి వీళ్ళకి అమ్మేవారు. సో దే మేడ్ గుడ్ మనీ ఆఫ్టర్ సెల్లింగ్ దోస్ స్పైసెస్. అండ్ సెకండ్ టైం మళ్ళీ రావడం జరిగింది వాస్కో డా గామా. మనకి బుక్స్ లో చూసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. సెకండ్ టైం మళ్ళీ రావడం జరిగింది వాస్కో డా గామా. ఏ ప్లేస్ కి అంటే ఇక్కడ పైన కొచ్చిన్. అండ్ కొచ్చిన్ కి కాలికట్ కి అస్సలు పడేది కాదు. సో ఇట్ వాజ్ అ రైవల్ నేషన్. ఆఫ్రికాలో ఏదైతే గేమ్ ప్లే చేశాడో ఇక్కడ మంబోజాలో ఎప్పుడైతే హాస్టల్ క్లైమేట్ ఎదుర్కొన్నాడో దాన్ని రైవల్స్ తోని హ్యాండ్స్ కలపడం జరిగింది. అదే మాలింది. సేమ్ థింగ్ రిపీటెడ్ ఆన్ ఇండియన్ సాయిల్ ఆల్సో. కాలికట్ లో ఒక హాస్టైల్ ఎన్వైరన్మెంట్. సో దాని రైవల్ కొచ్చిన్ తోని హ్యాండ్స్ జాయిన్ చేసి అక్కడ నుండి పెద్ద ఎత్తున స్పైసెస్ ని పర్చేస్ చేసుకుని మళ్ళీ పోయి యూరోప్ లో అమ్మడం జరిగింది. అండ్ హీ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్. థర్డ్ టైం అగైన్ హీ కేమ్ టు కొచ్చిన్. ఈసారి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ స్పైసెస్ తీసుకెళ్లి ఆ బిజినెస్ ఆ ట్రేడ్ అనేది చేద్దామనే ఉద్దేశంతో మూడోసారి మళ్ళీ రావడం జరిగింది. కానీ మూడోసారి ఇక్కడనే మన ఇండియన్ సాయిల్ లోనే చనిపోవడం జరిగింది వాస్కో డా గామా. ఎక్కడ అంటే కొచ్చిన్ లో. బట్ హిస్ మార్టల్ రిమైన్స్ వర్ లేటర్ మూవ్ టు పోర్చుగల్. తర్వాత ఆయన మార్టల్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది పోర్చుగల్. సో ఇది జరిగినాక ఇవి ఈ టెరిటరీస్ ఎప్పుడైతే ఈ టెరిటరీస్ లో కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశారో వన్ ఆఫ్టర్ అదర్ దే ఎస్టాబ్లిష్ కాలనీస్ ఇన్ మెనీ టెరిటరీస్ సెటిల్మెంట్స్ అనమాట. అవి చూద్దాం. మనకి ఎగ్జామ్ కి దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోర్చుగీస్ సెటిల్మెంట్స్ మనం చూస్తున్నట్టయితే ఫస్ట్ కేరళ కోస్ట్ లో కాలికట్, కొచ్చిన్ లో వీళ్ళ సెటిల్మెంట్స్ మనం చూడొచ్చు. దాని తర్వాత మహారాష్ట్ర కోస్ట్ మనం చూసినట్టయితే గోవా, బాంబే, సల్సెట్టి, బసైన్ ఎట్సెట్రా. మనకి గుజరాత్ కోస్ట్ మనం చూసినట్టయితే సూరత్, భావ్నగర్, దామన్ దీవ్,
దాద్రా నగర్ హవేలీ. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్. ఇవి కాకుండా కూడా చాలా ఉంటాయి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్. Calicut, Cochin along Kerala coast, Goa, Bombay, Salsetti, Bassein, etc. along Maharashtra coast, Surat, Bhavnagar, Daman, Diu, Dadra Nagar Haveli along Gujarat coast, and మనకి బెంగాల్ చూసినట్టయితే హుగ్లీ, చిట్టగాంగ్, అనేవి బెంగాల్ కోస్ట్ లో వీళ్ళ ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్. సో ఈస్ట్ లో ఉన్నారు, వెస్ట్ లో కూడా ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్స్. ఎవరికి సంబంధించి? పోర్చుగీస్ కి సంబంధించి. ఈ టెరిటరీస్ అన్నిటిని కలుపుకొని, ఈ సెటిల్మెంట్స్ అన్నిటిని కలుపుకొని ఏమని పిలవాలి అంటే ఇస్టాడో ద ఇండియా అని పిలవాలన్నమాట. అంటే పోర్చుగీస్ ఇండియా అని మీనింగ్ దే. సో ఆల్ దిస్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోర్చుగీస్ ఇండియా. వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎస్టాడో ద ఇండియా. మరి ఈ సెటిల్మెంట్స్ కానీ, కాలనీస్ కానీ, దానిలో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్టరీస్ ని కానీ, వేర్ హౌసెస్ ని కానీ సూపర్వైజ్ చేయడానికి డెఫినెట్ గా ఒక గవర్నర్ జనరల్ ని పంపడం జరిగింది అనమాట. సో ద ట్రెడిషన్ ఆఫ్ సెండింగ్ గవర్నర్ జనరల్స్ అంటే టు ద కాలనీస్ టు గవర్న్ ద ట్రేడ్ వాజ్ స్టార్టెడ్ బై పోర్చుగీస్. అట్లా మొట్టమొదటి గవర్నర్ జనరల్, ఫారెన్ గవర్నర్ జనరల్ ఎవరు ఇండియన్ సాయిల్ పైన అడుగు పెట్టింది అంటే డెఫినెట్లీ he was sent by Portugal. His name was Francis de Almeida. He was the first governor general of Portuguese India. His duty was to govern the trade between Portugal and India. సో ఫ్రాన్సిస్ డా అల్మేడా ఇస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్, ఫారెన్ గవర్నర్ జనరల్. బాగా గుర్తుంచుకోవాలి. సో అందుకని ఫ్యాక్ట్స్ చాలా బాగా కవర్ అయితే మనకి స్పెక్ట్రమ్ ద్వారా, అండ్ మనకి టైం లైన్ కూడా అర్థమవుతాయి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా ఆర్గనైజ్ గా ఉంటే డెఫినెట్ గా మనకి మంచి మార్క్స్ వస్తాయి ఇండియన్ హిస్టరీలో. ఎందుకంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీది దాదాపు చాలా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. ఫ్రాన్సిస్ డా అల్మేడా ఫస్ట్ గవర్నర్ జనరల్, అండ్ దిస్ పర్సన్ హీ ఫాలోడ్ బ్లూ వాటర్ పాలసీ. బ్లూ వాటర్ పాలసీ అదేంటి అంటే ఫోకసింగ్ మోర్ ఆన్ నేవల్ పవర్. ద ఐడియా వాస్ టు మేక్ పోర్చుగల్ అ నేవల్ సుప్రీం పవర్ and to come out from the domination of the Arabians, to suppress the authority of the Arabians on Indian Ocean. ఆ స్ట్రాటజీ తోని తీసుకొచ్చింది బ్లూ వాటర్ పాలసీ. ఏ నేషన్ అయితే వాటర్స్ పైన శాసిస్తుందో వరల్డ్ పాలిటిక్స్ ని కూడా చాలా శాసిస్తుంది అనే ఐడియా వీళ్ళకి రావడం జరిగింది, అండ్ వీళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. ఎవెన్చువల్ గా అరబ్స్ డామినేషన్ ఆన్ ఇండియన్ ఓషన్ కూడా తగ్గడం జరిగింది. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ పాలసీ. సో అది ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అంటే ఫ్రాన్సిస్ ద అల్మేడా. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ చూద్దాం మనము. సిన్స్ దీస్ పీపుల్ వర్ ద ఫస్ట్ టు కమ్, కొంచెం ఎలాబరేట్ గా డిస్కస్ చేయాలి వీళ్ళని. సో ఇట్ స్టార్టెడ్ విత్ ఫ్రాన్సిస్ ద అల్మేడా. And he started blue water policy. He adopted blue water policy. Next important Governor General of Portugal India was Alfonso Albuquerque. It has to be pronounced as Alfonso Albuquerque. Then pronunciation అది. ఈయన టైం పీరియడ్ లో ఏం జరిగింది అంటే అసలు అల్ఫాన్సో మ్యాంగో మన అందరికీ తెలుసు కదా. సో ఆ కొత్త రకమైన మ్యాంగోని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా పోర్చుగీసే. ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ తోని అది పండించాలి అని చెప్పి వాళ్ళకి ఆ టైంలోనే ఆ థాట్ వచ్చింది, అండ్ ఆ మ్యాంగోస్ కి ఈయన పేరు ఇవ్వడం జరిగింది అనమాట. సో అల్ఫాన్సో మ్యాంగోకి ఈయన పేరే ఇవ్వడం జరిగింది. అండ్ ఈయన టైం పీరియడ్ లో జరిగిన మేజర్ డెవలప్మెంట్ ఏంటి అంటే గోవా మనందరికీ తెలిసిన రీజనే. గోవా వాజ్ క్యాప్చర్డ్ ఫ్రమ్ బీజాపూర్ బై డిఫీటింగ్ బీజాపూర్. ఆ టైం పీరియడ్ లో బీజాపూర్ సుల్తాన్ ఎవరు అంటే సుల్తాన్ ఆదిల్ షా వన్. సో గోవా వాజ్ క్యాప్చర్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఈ గోవా ఎప్పుడైతే టెరిటరీ వీళ్ళ చేతిలోకి వచ్చిందో అక్కడ
సతీ అనే సోషల్ ఈవిల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేసిన మనిషి అల్ఫాన్సో అల్బుకర్క్. సో సతీ వాజ్ అబాలిష్డ్ బై అల్బుకర్క్ ఇన్ గోవా రీజన్. బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్చుగల్ ఇండియా వాజ్ నినో డా క్యూనా. వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్ ఆఫ్ పోర్చుగల్ ఇండియా. అండ్ బ్రిటిషర్స్ టైం పీరియడ్ లో చాలా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఫ్యాక్ట్స్. అవన్నీ కూడా మంచిగా నేర్చుకుందాం మనం, డోంట్ వరీ. నినో డా క్యూనా ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్. ఈయన టైం పీరియడ్ లోనే ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ పోర్చుగల్ ఇండియాది ఎక్కడ ఉండేది అంటే కాలికట్. ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు గోవా. ద హెడ్ క్వార్టర్స్ అంటే గవర్నర్ జనరల్ కూర్చునే ప్లేస్ అన్నమాట. ద హెడ్ క్వార్టర్స్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కాలికట్ టు గోవా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ నినో డా క్యూనా. దిస్ ఇస్ అనదర్ మేజర్ డెవలప్మెంట్. ఈయన టైం పీరియడ్ లోనే ద సుల్తాన్ ఆఫ్ గుజరాత్, ఆయన పేరు బహదూర్ షా, he was killed, he was assassinated upon the orders of నినో డా క్యూనా. చూడండి, మెల్లమెల్లగా అసలు ట్రేడర్స్ లాగా వచ్చి కలోనియల్ పవర్ అయ్యి ఇంపీరియల్ పవర్స్ కూడా అవ్వడం జరుగుతుంది. ఈ కలోనియల్ పవర్ అంటే ఒక ఎకానమీకి సంబంధించి. వెన్ వన్ నేషన్స్ ఎకానమీ గెట్స్ ఎక్స్పాండెడ్ టు ద అదర్ నేషన్స్ ఆర్ అదర్ టెరిటరీస్, ఇట్ ఈస్ అ కలోనియల్ ఫీచర్. When one country's political activities get expanded to other territories and try to dominate the politics in those territories, it is called as imperial policy. So imperial powers laga dooskoni potunnaru veelu. Sultan of Gujarat Bahadur Shah was brutally killed upon the orders of Nino da Cunha, and major development was shifting of headquarters from Calicut to Goa in a time period lone. Next important Governor General of Portugal India evaru ante Martin Alfonso de Souza. ఈయన ఎప్పుడైతే ఇండియాకి రావడం జరిగిందో ఆయనతో పాటు ఆ వెరీ పాపులర్ ఎవాంజలిస్ట్, అంటే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి ఉన్న మనుషులు అనమాట. దే యూస్ టు ప్రొపగేట్ క్రిస్టియానిటీ. వాళ్ళని ఏమని పిలవాలి అంటే ఎవాంజలిస్ట్ అని పిలవాలి. A very popular evangelist came along with him. His name was Francis Xavier, and this person was an evangelist. He was very successful in attracting Indians into Christianity. అదే మనం చైనాలో కూడా చేద్దామనే విషయంతోని ఆలోచనతోని ఫ్రాన్సిస్ జేవియర్ ట్రావెల్డ్ ఈవెన్ టు చైనా ఆల్సో. అన్ఫార్చునేట్లీ హీ డైడ్ దేర్, బట్ హిస్ మార్టల్ రిమైన్స్ టుడే ఆర్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ మమ్మీ. ఒక మమ్మీ రూపంలో అట్లానే ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే గోవాలో ఒక చర్చ్ లో. ఆ చర్చ్ పేరు ఏంటి అంటే బామ్ జీసస్ బసిలికా. ఇది పోర్చుగల్ టైం పీరియడ్ లో కట్టించిన చర్చ్. అండ్ అదే చర్చ్ లో ఈయన ఎంతో మందిని క్రిస్టియానిటీకి అడాప్ట్ చేసుకునేటట్టు తీసుకొచ్చాడు. కాబట్టి ఆ రెస్పెక్ట్ తోని ఆయన మార్టల్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో ఒక మమ్మీ రూపంలో ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. అండ్ దిస్ మాన్యుమెంట్, ఇది ఏదైతే ఉందో బామ్ జీసస్ బెసిలికా, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ బై యునెస్కో, వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అన్ని కూడా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అట్లా ఒక తర్వాత ఒకరు గవర్నర్ జనరల్స్ గా వస్తూనే ఉన్నారు. చాలా టెరిటరీస్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. అండ్ ట్రేడ్ ఇండియన్ ఓషన్ కాదు, అసలు యూరోప్ కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ వీళ్ళ చేతిలోనే ఉండేది చాలా సంవత్సరాలు. అంతా బాగానే ఉన్న క్రమంలో ఒక టైం పీరియడ్ వస్తుంది కదా దేనికైనా, ఏదైతే పీక్ లోకి వెళ్తుందో డెఫినెట్ గా డౌన్ ఫాల్ కూడా చూడొచ్చు. దాని తర్వాత టైం పీరియడ్ లో దీస్ పీపుల్ స్టార్టెడ్ టు లూజ్ దేర్ పవర్ ఇన్ ఇండియా. దానికి కారణం ఏంటి అంటే దీస్ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్, ఎవరు ఈ పోర్చుగీస్, దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇంటూ క్రిస్టియానిటీ. మత మార్పిడి పైన చాలా ఫోకస్ చేశారు అనమాట, చాలా ఫోర్స్ చేశారు చాలా మంది ఇండియన్స్ ని. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే దే వర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ విత్ లోకల్ ఇండియన్ విమెన్. ఇది కూడా సెకండ్ ఇష్యూ. థర్డ్ ఏంటి అంటే దే వర్ ట్రబలింగ్ హజ్ పిలిగ్రిమ్స్ అ లాట్ అండ్ దే వర్ ఎంకరేజింగ్ సీ పైరేట్స్ ఇన్ ఇండియన్ ఓషన్.
ఏమన్నా వేరే దేశానికి, యూరోప్ కి సంబంధించిన దేశం కానీ వేరే దేశానికి సంబంధించిన షిప్స్ వస్తే దొంగలకి సహకరించే వాళ్ళు అనమాట వీళ్ళు. వీళ్ళు ఎవరు? పోర్చుగల్స్. అక్కడ నుండి అవన్నీ లూటీ చేయడానికి. ఇవన్నీ కూడా అప్పుడున్న ముఘల్ ఎంపరర్ దృష్టికి వెళ్ళడం జరిగింది, షాజహాన్ దృష్టిలోకి. సో ద కాంటెంపరరీ ముఘల్ ఎంపరర్ షాజహాన్ దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో ఇది, he ordered his official there, Qasim Khan. Qasim Khan was successful in expelling the Portuguese from their eastern territories. బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఇష్యూస్ ముఘల్ ఎంపరర్ నోటీస్కి వెళ్ళాయో, ఏవి అంటే హజ్ పిలిగ్రిమ్స్ ని బాగా బాధ పెట్టడం, ఫోర్సబుల్ కన్వర్షన్స్ ఇంటూ క్రిస్టియానిటీలో చేయడం, అండ్ ఫోర్సబుల్ మ్యారేజెస్ విత్ ఇండియన్ ఉమెన్ చేయడం, సీ పైరేట్స్ ని విపరీతంగా ఎంకరేజ్ చేయడము, ఇవన్నీ ఎప్పుడైతే ఆ ముఘల్ మహారాజుకి తెలిసినాయో, ఆయన అఫీషియల్ ఎవరైతే ఉన్నారో కాసిం ఖాన్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ అందు చూడమని. అండ్ కాసిం ఖాన్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎక్స్పెల్లింగ్ దీస్ పోర్చుగీస్ ఫ్రమ్ దేర్ ఈస్టర్న్ టెరిటరీస్. అండ్ ఇక్కడ వెస్ట్ విషయానికి వస్తే, వెస్టర్న్ టెరిటరీస్ కొన్ని మరాఠాస్ చేతిలోకి వెళ్ళిపోయాయి. అండ్ వాళ్ళ రైవల్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైం పీరియడ్ లో, తర్వాత టైం పీరియడ్ లో బ్రిటిషర్స్ రావడం జరిగింది, డచ్ రావడం జరిగింది. సో తర్వాత టైం పీరియడ్ లో వీళ్ళతోని కూడా యుద్ధాలు జరగడం జరిగింది. There was a competition between European colonial powers to gain a control on Indian soil or Indian trade. So several battles were fought with the rival nations, Dutch గాని బ్రిటిష్ గాని. అండ్ స్లోలీ కొన్ని టెరిటరీస్ ఆ బ్రిటిష్ చేతిలోకి, డచ్ చేతిలోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అట్లా మనం చూసుకున్నట్టయితే 1960s దాకా, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 1960s దాకా they were left with Goa, Daman and Diu, Dadra Nagar Haveli. They were left with these three territories by 1960s. They were earliest to come and last to leave అని చెప్పుకోవచ్చు. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్ కూడా. ఈ టెరిటరీస్ మిగిలిపోయినాయి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇవి కూడా మన ఇండియన్ యూనియన్ లోకి తీసుకురావడము ఒక ఛాలెంజింగ్ టాస్కే గవర్నమెంట్ కి. ఆ టైం పీరియడ్ లో అంతా మనము ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అంటే, ఇవి ఇండియాలోకి తీసుకుని రావడం లో చాలా మంచి క్రూషియల్ రోల్ ప్లే చేయడంలో ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ టెరిటరీస్ మనం చూసినట్టయితే దాద్రా నాగర్ హవేలీ వాజ్ ద ఫస్ట్ టెరిటరీ. ఏది ఇండిపెండెన్స్ వచ్చినాక నేను మాట్లాడేది 1960s లో. మనకి పోర్చుగల్ కంట్రీ నుండి ఫస్ట్ బయటకు వచ్చిన టెరిటరీ ఏంటి అంటే దాద్రా నాగర్ హవేలీ. ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద పీపుల్స్ మూవ్మెంట్ దేర్. They were against to the Portugal rule in Dadra Nagar Haveli, and a temporary government was established. ఇక్కడ దాద్రా నగర్ హవేలీ దాన్ని ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన టెరిటరీస్ ఏంటి అంటే గోవా, దామన్, దీవ్. A military operation was conducted to annex these territories into Indian Union, and India was successful in it. All the credit goes to Sardar Vallabhbhai Patel, and the operation's name is Operation Vijay. So finally, Goa, Daman Diu, Dadra Nagar Haveli మన ఇండియన్ యూనియన్ లోకి రావడం జరిగింది. కానీ పోర్చుగల్ అక్కడ ఆగలేదు. 1960s లో ఇట్ మూవ్డ్ ద యునైటెడ్ నేషన్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ అ రెజల్యూషన్ క్లెయిమింగ్ ఓనర్షిప్ ఆన్ దిస్ టెరిటరీస్. దాని తర్వాత మన న్యూలీ ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 1960s లో మనకి వాళ్ళకి ఒక డిప్లొమసీ అనేది కూడా డిస్టర్బ్ అవడం జరిగింది, ఇండియాకి పోర్చుగల్కి. అండ్ ఈ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఎప్పుడు రిస్టోర్ అయింది అంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 1970s లో ఆమె డిప్లొమసీ ద్వారా పోర్చుగల్ తనంతా తానే ఈ టెరిటరీస్ కి ఓనర్షిప్ ఇండియా అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరిగింది. మళ్ళా ద డిప్లొమసీ గాట్ రిస్టోర్డ్ బ్యాక్. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ పోర్చుగీస్. బట్ వీ షుడ్ నాట్ స్టాప్ హియర్. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది వీళ్ళు, లాస్ట్ వెళ్ళిపోయింది వీళ్ళు. ఎస్, మనల్ని ఎక్కువ కాలం రూల్ చేసింది మాత్రం బ్రిటిషర్సే. అసలు స్టార్ట్ పెట్టింది వీళ్ళు, లాస్ట్ వెళ్ళింది వీళ్ళు. అండ్ చాలా సంవత్సరాలు వీళ్ళకే మునపలి ఉండేదన్నమాట ఇండియన్ ట్రేడ్.
అండ్ చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి ఇండియన్ సొసైటీ పైన. ఆ ఇంపాక్ట్స్ ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇంపాక్ట్స్ ఆఫ్ పోర్చుగీస్ ఆన్ ఇండియా మనం చూసినట్టయితే ఇవాంజలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేయడానికి క్రిస్టియన్ మిషనరీస్ అనే వాళ్ళు రావడం జరిగింది వీళ్ళ రాకతోనే. సెకండ్ది ప్రింటింగ్ ప్రెస్ was introduced by Portuguese in Goa for the first time. ఈ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నది, మోడర్న్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నది ఎవరు అంటే జాన్ గుటెన్బర్గ్, జర్మన్. అది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్, గోవాలో. అండ్ ద ఫస్ట్ బుక్ దట్ వాస్ ప్రింటెడ్ ఆన్ ద ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా వాజ్ అ తమిళ్ బైబిల్. దాని పేరు తంబీరన్ వనక్కం. This was the first book that was printed on a printing press in India. It was a Tamil Bible named Tambiran Vanakkam. అండ్ అంతేకాకుండా చాలా అగ్రికల్చరల్ క్రాప్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే పర్టికులర్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను మీకు. మెయిజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, చిల్లీస్, టొబాకో, పొటాటోస్, టొమాటోస్, groundnut, etc. సో ఈ విధమైన ఇంపాక్ట్స్ ఉన్నాయన్నమాట ఇండియా పైన బికాస్ ఆఫ్ ద పోర్చుగీస్. ఇవాంజలైజేషన్ హ్యాస్ స్టార్టెడ్. ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ గోవా. న్యూ అగ్రికల్చరల్ క్రాప్స్ వర్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ లైక్ maize, chilies, tobacco, potatoes, tomatoes and groundnut, etc. So this is all about Portugal. After Portugal, chronological order మనం చూసినట్టయితే the next two come were the Dutch. Now we'll discuss about them. ఈ డచ్ విషయానికి వస్తే వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే హాలండ్. అండ్ దే ఎస్టాబ్లిష్డ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఇది ఒక మోడర్న్ వరల్డ్ లో మనం చూసినట్టయితే ఇట్ కెన్ బి రికగ్నైజ్డ్ యాజ్ ద అర్లియెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, లాజికల్ గా ఆలోచించండి. సో దే ఎస్టాబ్లిష్డ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు ట్రేడ్ విత్ ఇండియా. వాళ్ళ ఫస్ట్ సెటిల్మెంట్ మనం చూసినట్టయితే మచిలీపట్నం, దాని తర్వాత నిజామాపట్నం, భీమిలీపట్నం, పులికాట్. These are all along Andhra coast. తర్వాత ఇంకొన్ని సెటిల్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ సెటిల్మెంట్ వీళ్ళది మచిలీపట్నం, దాని తర్వాత నిజామాపట్నం, భీమిలీపట్నం, పులికాట్ అలాంగ్ ఆంధ్ర కోస్ట్. తమిళ్ కోస్ట్ లో మనం చూసినట్టయితే నాగపట్నం, దేవనాంపట్నం, ఒడిశా కోస్ట్ మనం చూసినట్టయితే బాలాసోర్, బెంగాల్ కోస్ట్ చూసినట్టయితే చిన్సురా. These are all important settlements of the Dutch in India. ఈ Dutch, they came only to do textile trade in India. Portuguese ఏమో textile and spices. కానీ when it comes to the Dutch, they came for only textile trade to India. They were relying on the spices from Indonesia, which is also their colony. అక్కడ స్పైసెస్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు, ఇండోనేషియా పైన. అయితే ఈ డచ్ ఏదైతే ఉందో ఇనిషియల్లీ ఇట్ డి నాట్ హ్యావ్ ఎనీ టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ ఆన్ ఇండియా, జస్ట్ ట్రేడింగ్ కోసమే రావడం జరిగింది. కానీ తర్వాత ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడ వేరే యూరోపియన్ కలోనియల్ పవర్స్ తోని ఉన్న రైవలరీ మూలంగా ఈ డచ్ ఏం చేసిందంటే మలబార్ కోస్ట్ ఏదైతే ఉందో మనకి వెస్ట్ లో, ఆ మలబార్ కోస్ట్ లో
ఇంతకు ముందు పోర్చుగల్ డామినేషన్ ఉండేది. సో ఇట్ హ్యాస్ డిఫీటెడ్ ద పోర్చుగీస్ దేర్ డచ్ అండ్ హ్యాడ్ టేకెన్ కంట్రోల్ ఓవర్ మలబార్ కోస్ట్. కానీ ఇది ఎక్కువ కాలము కొనసాగలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ మార్తాండ వర్మ, a ruler of Travancore princely state, he suppressed the authority of the Dutch in Malabar coast. బాగా గుర్తుంచుకోవాలి ఫ్యాక్ట్స్. వీళ్ళ క్యాపిటల్ ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ పులికాట్. లేటర్ ఇట్ వాస్ షిఫ్టెడ్ టు నాగపట్నం. వీళ్ళకి ఆ టైం పీరియడ్ లో పోర్చుగల్ లోని రైవలరీ ఉండేది. పోర్చుగీస్ అథారిటీని సప్రెస్ చేయడం జరిగింది మలబార్ కోస్ట్ లో. ఇంకో పక్కన బ్రిటిషర్స్ తో కూడా రైవలరీ ఉండేది. అండ్ ఒక్క బ్యాటిల్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే 1759 లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బేదరా. 1759 Battle of Bedara, it was fought in Bengal region. It was fought between the Dutch and British. దీనిలో ఎవరు గెలిచారు అంటే the Britishers have won, and it is the beginning for the downfall of Dutch in India. స్లోగా వాళ్ళ ప్రామినెన్స్ అనేది ఫేడ్ అవుట్ అయిపోయింది. వీళ్ళకి ఉన్న టెరిటరీ స్లోగా డచ్ మనకి బ్రిటిష్ చేతిలోకి రావడం జరిగింది. మెల్లమెల్లగా వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ లో ఫేడ్ అయిపోయింది అన్నమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డచ్ ఇన్ ఇండియా. Initially, they came as traders only, did not have any territorial aspirations, but because of the competition to establish more and more colonies in India, they had rivalry with other European colonial powers in India. So they were successful in suppressing the authority of the Portuguese in Malabar coast. However, it could not continue for a longer period because of the rise of a ruler named Marthanda Varma, the princely state ruler of Travancore. They had clashes with British also, and one battle became a deciding battle. It was Battle of Bedara. It was fought in 1759 in Bengal, in which Dutch got defeated, and it is the beginning for the downfall of Dutch. Slowly, eventually, British was successful in gaining control over the Dutch territories in India. And these people have come only for textile trade, and they relied on the spices from Indonesia, which was also their colony. So this is all about the Dutch. Next, chronological order లో ఎవరు వచ్చారు అంటే the British. కొంతమంది బ్రిటిష్ మర్చెంట్స్, వాళ్ళది ఒక గ్రూప్ ఉంది. వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు అంటే మర్చెంట్ అడ్వెంచరర్స్. వీళ్ళు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఈ కంపెనీకి 1600 ADలో క్వీన్ ఎలిజబెత్ ఒక చార్టర్ సైన్ చేయడం జరిగింది, granting the monopoly trading rights from Britain only to English East India Company to trade with India. ఇది ఒక్కటి మాత్రమే బ్రిటన్ నుండి ట్రేడ్ చేయగలిగే రైట్ ఉన్న కంపెనీ. ఆ చార్టర్ ఎప్పుడు సైన్ చేయడం జరిగిందంటే 1600 AD. మెల్లమెల్లగా స్లోగా ఇక్కడ ఇండియాకి వచ్చి కాలనీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ మచిలీపట్నం, సూరత్ కానీ, బాంబే కానీ, తర్వాత చాలా టెరిటరీస్ వీళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగింది. తర్వాత ఉన్న చాప్టర్స్ లో అన్ని వీళ్ళ గురించే చదువుతాం కాబట్టి ఇక్కడ ఎలాబరేట్ గా నేను టెరిటరీస్ గురించి ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఇక్కడ మనం ఈ ఫస్ట్ చాప్టర్ లో మనం ఏం నేర్చుకోవాలి అంటే దే ఎస్టాబ్లిష్డ్ 3 ప్రెసిడెన్సీస్. అన్ని కంట్రీస్ ఏవైతే ట్రేడ్ చేయడానికి వచ్చాయో ట్రేడింగ్ గవర్నర్ పంపడం జరిగింది, గవర్నర్ జనరల్స్ ని. అన్ని యూరోపియన్ కలోనియల్ పవర్స్ ఒక హెడ్ క్వార్టర్స్ ఉండేది వాళ్ళకి. కానీ ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తే దే హ్యాడ్ 3 హెడ్ క్వార్టర్స్, 3 ప్రెసిడెన్సీస్. ఫ్రెష్ స్లైడ్ లో చెప్తాను. మద్రాస్, బాంబే, Calcutta. So these 3 were the presidencies. And ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ 3 సిటీస్ కూడా డెవలప్ చేసింది బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్ అఫీషియల్సే. ఆ ఫ్యాక్ట్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ
మద్రాస్ చూసినట్టయితే దెర్ వాజ్ అ గవర్నర్ ఫర్ మద్రాస్, దెర్ వాజ్ అ గవర్నర్ ఫర్ బాంబే అండ్ దెర్ వాజ్ గవర్నర్ ఫర్ క్యాల్కటా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 3 సిటీస్ కూడా డెవలప్ చేసింది ఎవరు అంటే ఇంగ్లీష్ అఫీషియల్సే. వెన్ ఇట్ కమ్స్ టు మద్రాస్ దెర్ వాజ్ అన్ ఇంగ్లీష్ అఫీషియల్ నేమ్డ్ ఫ్రాన్సిస్ డే. ఆయన ఏం చేశాడంటే ఒక రీజన్ ని లీజ్ కి తీసుకోవడం జరిగింది ఈ మద్రాస్ లో, ఫ్రమ్ దామర్ల వెంకటాద్రి నాయక. ఈయన ఎవరు అంటే హీ వాజ్ ద సబార్డినేట్ అండర్ అరవీడు డైనాసిటీ. అరవీడు డైనాసిటీ దేన్ని రూల్ చేసిందంటే విజయనగర రూలర్స్ అన్నమాట. సో వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్ రూలర్ ఎవరైతే ఉన్నాడో దామర్ల వెంకటాద్రి నాయక, ఆయన దగ్గర నుండి ఒక పెద్ద ఎత్తున ల్యాండ్ ని పర్చేస్ చేయడం జరిగింది. దాన్నే మోడర్న్ మద్రాస్ గా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే. అయితే ఆ రీజన్ ఏమని పిలిచేవాళ్ళు ముందు అంటే చెన్నపట్నం అని పిలిచేవాళ్ళు. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే దామర్ల వెంకటాద్రి నాయక వాళ్ళ తండ్రి పేరే చెన్నప్ప నాయక, ఆయన పేరు పైన వచ్చిందే చెన్నపట్నం. అట్లానే చెన్నై అనే పేరు కూడా ఇప్పుడు మనం వాడకంలో చూస్తున్నాము. సో ఫ్రాన్సిస్ డే హ్యాడ్ అక్వైర్డ్ దిస్ రీజన్ ఫ్రమ్ దామర్ల వెంకటాద్రి నాయక, a subordinate under Aravidu dynasty of Vijayanagara kingdom, and later it was developed into Madras and it became the seat of governance for the Madras governor. And ఇక్కడ బాంబే విషయానికి వస్తే there was an English official named Gerald Angier, and this person purchased this region from Francis II, the ruler of England, the king of England Francis II దగ్గర నుండి ఇది పర్చేస్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ డౌట్ రావాలి, బాంబే వాజ్ అర్లియర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పోర్చుగీస్. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రాన్సిస్ II మ్యారీడ్ పోర్చుగల్ ప్రిన్సెస్, ఆమె పేరు క్యాథరిన్ బ్రిగన్జా. అండ్ షీ బ్రాట్ దిస్ రీజన్ యాజ్ అ గిఫ్ట్ ఇన్ దిస్ మ్యారేజ్ అన్నమాట. అట్లా ఇంగ్లీష్ వాళ్ళ చేతి కిందకి బాంబే రావడం జరిగింది. ఆ రీజన్ ని ఈ అఫీషియల్ కి ఇవ్వడం జరిగింది. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ టు అ మోడర్న్ బాంబే సిటీ అండ్ అక్కడే అ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఫర్ ద బాంబే గవర్నర్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని బాంబే ప్రెసిడెన్సీ అని పిలవాలి. వెన్ ఇట్ కమ్స్ టు క్యాల్కటా దేర్ వాజ్ అన్ అఫీషియల్ నేమ్డ్ జాబ్ చార్నాక్. He purchased 3 villages from local Nawabs who earlier served under Mughals. బాగా వినాలి. జాబ్ చార్నాక్, he purchased 3 villages from local Nawabs who earlier served under the Mughals. ఆ 3 villages ఏంటి అంటే సత్నౌతి, గోవిందపూర్, కాలికత్తా. ఈ 3 విలేజెస్ ని కలిపే క్యాల్కటాగా డెవలప్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా అక్కడ ఒక ఫోర్ట్ కూడా కట్టడం జరిగింది, దాని పేరే ఫోర్ట్ విలియం. అండ్ ఇట్ బికేమ్ లేటర్ పీరియడ్ లో దిస్ ఫోర్ట్ విలియం బికేమ్ ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఫర్ గవర్నర్ జనరల్ ఆఫ్ క్యాల్కటా అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పాలి, బాగా గుర్తుంచుకోవాలి. సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్ 3 ప్రెసిడెన్సీస్ అండ్ ఆల్ దీస్ 3 cities were developed by English officials. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద బ్రిటిష్. ఇంకా రానున్న చాప్టర్స్ లో మొత్తం వీళ్ళ గురించే మాట్లాడుకుంటాం కాబట్టి ఇది ఇక్కడికే ఆపుతున్నాం. వీళ్ళ తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్ మనం చూసినట్టయితే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే ద డేన్స్. వీళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అంటే డెన్మార్క్. వాళ్ళనే డేన్స్ అని పిలుస్తారు. దే జస్ట్ కేమ్ టు ట్రేడ్ విత్ ఇండియా. వాళ్ళకి ఇంకా వేరే కాన్ఫ్లిక్ట్స్ కానీ పెద్ద ఎత్తున ఎవరితో లేవు, ఇక్కడ క్లాషెస్ కానీ. ట్రేడ్ చేయడానికి వచ్చారు, ట్రేడ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ దేర్ ఫస్ట్ సెటిల్మెంట్ ఏంటి అంటే ట్రాంకుబార్, తమిళనాడు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ చూసినట్టయితే మనము సెహరంపూర్ ఇన్ బెంగాల్. సో ట్రేడర్స్ లాగానే రావడం జరిగింది, ట్రేడర్స్ లాగానే వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో 1845 టైం పీరియడ్ కి, ఆ టైం పీరియడ్ లో వాళ్ళ సెటిల్మెంట్స్ అన్ని కూడా పర్మనెంట్ గా బ్రిటిష్ ఆ టైంలో చాలా పవర్ఫుల్ అయింది కాబట్టి వాళ్ళకి అమ్మేసి, వాళ్ళకి సోల్డ్ అవుట్ చేసి
వెళ్ళిపోవడం జరిగింది పర్మనెంట్ గా ఇండియా నుండి. ఆ విధంగానే ఈ డానిష్ టెరిటరీ ఏదైతే ఉందో అండమాన్ అండ్ నికోబార్, అది యాక్చువల్లీ వాళ్ళ కాలనీ, అది బ్రిటిషర్స్ చేతికి రావడం జరిగింది. అండ్ అక్కడ బ్రిటిషర్స్ హ్యావ్ బిల్ట్ కాలాపానీ ప్రిజన్, దాన్ని పాపులర్ గా కాలాపానీ జైల్ అంటారు. మన అర్లియస్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా అక్కడికే పంపించి చిత్రహింసలు పెట్టేవాళ్ళు అనమాట డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. గుర్తుంచుకోవాలి, మళ్ళీ మనకు ఆ ప్రిజన్ పేరు వస్తుంది, డోంట్ వరీ. అండ్ ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ స్టేట్ సర్వీసెస్ కి చదువుతున్నట్టయితే మీలో కొంతమంది ఈ కాలాపానీ ప్రిజన్ కట్టేయడానికి ఏ మోడల్ ని ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు అంటే, ఒక ప్రిజన్ ఉండేది ఇక్కడ మన తిరుమలగిరిలో, సికింద్రాబాద్ కి సంబంధించిన తిరుమలగిరి ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రిజన్ ఉండేది, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ కాలాపానీ ప్రిజన్ ని తీసుకుని రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డేన్స్. నెక్స్ట్ మనం లాస్ట్ టు కమ్ ఎవరు అంటే ద ఫ్రెంచ్. అండ్ వీళ్ళు ఇండియాతో ట్రేడ్ చేసుకోవడానికి దే ఎస్టాబ్లిష్డ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. టు ట్రేడ్ విత్ ఇండియా, అండ్ ఇట్ వాస్ అ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. మిగతావన్నీ ప్రైవేటే, మిగతా కంట్రీస్ మేమే ఏవైతే చూసామో దాదాపు అన్ని కూడా ప్రైవేటే. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అండ్ వీళ్ళ ఫస్ట్ సెటిల్మెంట్ మచిలీపట్నం, దే హ్యావ్ కమ్ టు సూరత్, దాని తర్వాత మచిలీపట్నం, యానం along Andhra coast, Mahe was their territory along Kerala coast, Karaikal was along Tamil Nadu coast, Chandranagur was along Bengal coast, and they also started the tradition of sending the governor generals like all the countries. And first governor general ఎవరైతే ఉన్నాడో ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఫ్రాంకాయ్ మార్టిన్. ఈయన ఒక రీజన్ ని పర్చేస్ చేయడం జరిగింది తమిళనాడు సమీపంలో ఫ్రమ్ ద లోకల్ నవాబ్స్. And they have developed that region. ఈ ఫ్రాంకోయ్ మార్టిన్ అనే మనిషి నేతృత్వంలో they have developed that region named పాండిచ్చేరి. చూడండి ఎంత డైవర్సిఫైడ్ కల్చర్స్ ఉండొచ్చు మన దగ్గర. గోవా, దామన్, దియు, దాద్రా నగర్ హవేలీ ఏమో ఒకళ్ళ కింద, మెనీ ఆఫ్ ద టెరిటరీస్ ఏమో బ్రిటిష్ వాళ్ళ కింద, ఇవేమో ఫ్రెంచ్ టెరిటరీస్. సో అద్భుతమైన ఒక కాంపోజిట్ కల్చర్ అనేది ఎంతో అద్భుతంగా డెవలప్ అవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మనకి లోకల్ నవాబ్స్ నుండి ఫ్రాంకోయ్ మార్టిన్ ఇది పర్చేస్ చేసి మోడర్న్ పాండిచ్చేరిగా డెవలప్ చేయడం జరిగింది. అండ్ దిస్ బికేమ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ ఇండియా. అండ్ వీళ్ళకి స్ట్రాంగెస్ట్ రైవల్స్ వీళ్ళు వచ్చే టైం పీరియడ్ కి ఎవరు అంటే ద బ్రిటిష్. అండ్ ఈ రైవల్రీ ఇక్కడ స్టార్ట్ అయింది కాదు, వరల్డ్ మొత్తం మనం చూడొచ్చు. యూరోప్ లో స్టార్ట్ అయిన రైవల్రీ ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు అమెరికానే కాకుండా ఇండియా కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. అండ్ 3 ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ వర్ ఫాట్ హియర్ ఆన్ ఇండియన్ సాయిల్. అంటే ఆంగ్లో అంటే బ్రిటిష్, ఫ్రెంచ్ అంటే మనకి ఫ్రాన్స్ కి సంబంధించి. సో 3 వార్స్ వర్ ఫాట్, 3 ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. దాని అవుట్కమ్ ఏంటి అంటే ఫ్రెంచ్ గాట్ డిఫీటెడ్. ఎప్పుడైతే ఈ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ డిఫీట్ అవ్వడం జరిగిందో దిస్ వాజ్ ద ఎండ్ ఫర్ ఫ్రెంచ్ రూల్ ఇన్ ఇండియా. అండ్ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ని సైన్ చేయడం జరిగింది. ఆ ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ప్రకారము వీళ్ళు అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా ఎటువంటి టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ లేకుండా ట్రేడర్స్ గానే ఉండాలి వాళ్ళ టెరిటరీస్ లో, ఇక్కడ అమెరికాలో అండ్ ఇండియాలో. సో ఇది డిసైడ్ చేసింది ఏంటి అంటే 3 ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్. అది మనం కాంక్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్ లో మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. ఆ టైం పీరియడ్ లో గవర్నర్ జనరల్స్ ఎవరు, ఏంటి, ఏ విధంగా జరిగింది, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ తోనే ఎట్లా లింక్ అయి ఉండింది, ఇండియన్ పాలిటిక్స్ తోనే ఎలా లింక్ అయి ఉండింది, అంతా కూడా ఎలాబొరేట్ గా డిస్కస్ చేద్దాం. సో ద ఫ్రెంచ్ వర్ లాస్ట్ టు కమ్ అండ్ అర్లియస్ట్ టు లూజ్ టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఫ్రాన్స్. అయితే వీళ్ళు ఎప్పుడైతే ట్రేడర్స్ గానే మిగిలిపోవాలని డిసైడ్ అవ్వడం జరిగిందో
వీళ్ళ టెరిటరీస్ ఎప్పటి వరకు ఉన్నాయంటే 1950s దాకా వీళ్ళ కిందనే ఉన్నాయి. కానీ ఎటువంటి మిలిటరీ ఆపరేషన్ కండక్ట్ చేయలేదు ఆ టెరిటరీస్ ని అనెక్స్ చేసుకోవడానికి ఇండియాలోకి. ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళే సరెండర్ చేసి ఇండియన్ గవర్నమెంట్ కి వెళ్ళిపోవడం జరిగింది. సో దోస్ టెరిటరీస్ గాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఇన్ 1950s ఆఫ్టర్ ఫ్రాన్స్ decided voluntarily to surrender its territories to Indian government, independent Indian government. So this is the story of France. ఒకసారి క్రోనాలజికల్ ఆర్డర్ చూద్దాము. దీనిపైన కూడా ఈ క్రోనాలజికల్ ఆర్డర్ పైన కూడా చాలా సార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది, పర్టికులర్లీ ప్రిలిమ్స్ లో. ద ఫస్ట్ టు కమ్ వర్ పోర్చుగల్, నెక్స్ట్ డచ్, నెక్స్ట్ కమ్స్ బ్రిటిష్, నెక్స్ట్ కమ్స్ డేన్స్, and the last French. Portugal were the first to come and last to leave. French were last to come and first to lose their territorial aspirations in India. So this is all about the advent of Europeans that we have taken for reference from Spectrum series. And please do follow these sessions. They are for free. And I am going to elaborately discuss all the facts and important themes that are mentioned in Spectrum series, which is very, very important for your modern Indian history module. ఇప్పుడు మనము చాప్టర్ 2 ఫోకస్ చేద్దాము. ఈ స్పెక్ట్రమ్ లో ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే వీళ్ళ ఫోకస్ చాప్టర్ 2కి వచ్చే వరకు ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్. అంటే మనం ఇంతకు ముందు చాప్టర్ లో మనం డిస్కస్ చేసాము. దే స్టార్టెడ్ టు కమ్ యాజ్ ట్రేడర్స్, లేటర్ దే బికేమ్ కలోనియల్ పవర్స్. వాళ్ళ మధ్యలో క్లాషెస్ ఉండేవి. ఇక్కడ టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ తోని లోకల్ రూలర్స్ తోని కూడా చాలా క్లాషెస్ రావడం జరిగినాయి. ఫైనల్లీ ఇట్ స్టార్టెడ్ విత్ పోర్చుగీస్, దాని తర్వాత డచ్ రావడం జరిగింది, బ్రిటిష్ రావడం జరిగింది, డేన్స్ రావడం జరిగింది, ఫ్రెంచ్ రావడం జరిగింది. వీళ్ళందరిలో ఒక ఇంపీరియల్ పవర్ఫుల్ కింగ్డమ్ గా, ఒక పవర్ఫుల్ గ్రూప్ గా ఏది ఎమర్జ్ అయిందంటే ద బ్రిటిష్. అయితే బ్రిటిష్ కాంక్వెస్ట్ జరగడము ఏ కాంటెక్స్ట్ లో జరగడం జరిగింది అంటే దానికి దారి తీసిన సంఘటనలు ఏంటి అనేది మనం ఈ చాప్టర్ లో నేర్చుకోవాలి. అయితే ఈ బ్రిటిషర్స్ ఫస్ట్ ట్రేడర్స్ లాగా వచ్చారు, కలోనియల్ పవర్స్ గా అయ్యారు. పొలిటికల్ పవర్ గా ఎమర్జ్ అయ్యే తరుణంలో ఆ టైం పీరియడ్ లో ఇక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి. అదే ఇప్పుడు మనకి ఇండియా చూసినట్టయితే చూడండి, సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ మనం చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ మనం చూడొచ్చు. మనకి పొలిటికల్ మ్యాప్ ఏదైతే ఉందో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నేను చాలా ఈజీగా షార్ట్ అండ్ స్వీట్ గా ఆర్గనైజ్ గా మీకు చెప్తాను. ఈ చాప్టర్ ఇది చదువుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అయితే ఇక్కడ లెట్ us go with the fresh slide. On the eve of British conquest in India. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కాంక్వెస్ట్ లో పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యే ముందు అసలు కండిషన్స్ ఇమీడియట్లీ బిఫోర్ దట్ ఆ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పొలిటికల్ కండిషన్స్ అనేది మనం ఒకసారి ఇక్కడ చూడాలి. అయితే ఇండియన్ పాలిటిక్స్ మనం చూసినట్టయితే ఇండియాలో మనకి నార్త్ లో మనం చూసినట్టయితే there was a triangular fight. ఒక పవర్ కోసము 3 గ్రూప్స్ ఫైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే మనకి అఫ్ఘన్స్, ముఘల్స్, మరాఠాస్. వీళ్ళ మధ్యలో ఒక ట్రయాంగులర్ ఫైట్ అనేది కనిపిస్తుంది మనకి నార్త్ లో చూసినట్టయితే. సో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఉంది నార్త్ లో. ఏ టైం పీరియడ్ లో? బ్రిటిష్ కాంక్వెస్ట్ స్టార్ట్ అయ్యే ఇమీడియట్ టైం పీరియడ్. దాని తర్వాత ఇక్కడ మనం సౌత్ లో చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక ట్రయాంగులర్ ఫైట్ ఉంది ఫర్ ద పవర్. ఎవరెవరి మధ్యలో అంటే మనకి మరాఠాస్, మైసూర్, నిజాం. So this was one triangular fight in the north, another triangular fight for the power in the south. So there was a political vacuum in entire India. మరి అప్పటిదాకా ముఘల్స్ స్ట్రాంగే కదా, అంటే ఈ టైం పీరియడ్ కి ముఘల్ ఎంపైర్ వాజ్ డిసింటిగ్రేటింగ్. దట్ యాడెడ్ అ ఫ్యూయల్ టు ద పొలిటికల్ వాక్యూమ్ అని చెప్పుకోవాలి.
So the Mughal Empire started to decline and focus చేసి ఆ later Mughals time period లో జరిగిన developments కూడా మనం చదవాలి. The triangular fight was there in the north, triangular fight was there in the south. There was a political vacuum that was taken as an advantage by the Britishers. Disintegration of Mughal Empire added a fuel to that. And it led to the conquest of British in India. Okay, so right now we need to focus on the later Mughal rulers. ఈ Mughal Empire మనం చూసినట్టయితే మనకి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1726 నుండి 1857 వరకు రూల్ చేయడం జరిగింది ముఘల్ రూలర్స్. అండ్ దీన్ని 2 phases గా డివైడ్ చేయొచ్చు. phase 1, phase 2. ఇది మనం చూసినట్టయితే ఈ phase 1 అండ్ phase 2, ఈ phase 1 లో ఏదైతే ఉందో వీళ్ళని గ్రేటర్ ముఘల్స్ అంటారు. phase 2 later Mughals అంటారు. later Mughals అంతా కూడా weak rulers. So that advantage was taken by the Britishers. Triangular fight was happening. There was no political stability. Mughal Empire was disintegrating. Totally ఎవరి పక్షాన వెళ్ళిపోయిన ఈ ఫ్రూట్స్ అన్ని అంటే డెఫినెట్లీ బ్రిటిషర్స్. అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ దెమ్ టు కాంకర్ వన్ టెరిటరీ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ phase 1 ని గ్రేటర్ ముఘల్స్ గా భావిస్తాము. phase 2 లో రూల్ చేసిన రూలర్స్ ని లేటర్ ముఘల్స్ గా అనుకుంటాం. గ్రేటర్ ముఘల్స్ మనం చూసినట్టయితే చాలా స్ట్రాంగ్ రూలర్స్. ఇట్ స్టార్టెడ్ విత్ బాబర్, నెక్స్ట్ హుమాయూన్, నెక్స్ట్ అక్బర్, నెక్స్ట్ జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. So totally 6 strong rulers were there. They are called as greater Mughal emperors. So ఇక్కడ మనకి ఈ phase 1 టైం పీరియడ్ ఏంటి అంటే 1526 నుండి 1707 వరకు. phase 2 ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1707 నుండి 1857 వరకు. ఈ 1707 ని ఎందుకు బెంచ్ మార్క్ పీరియడ్ గా తీసుకుంటున్నారంటే ఔరంగజేబ్ డైడ్ ఇన్ 1707. The Mughal rule started to disintegrate అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్లీ మనం ఇప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలి అంటే లేటర్ ముఘల్ టైం పీరియడ్ లో కండిషన్స్ దట్ యాక్టెడ్ యాజ్ అ ఫ్యూయల్ ఫర్ ద రైజ్ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఇన్ ఇండియా విచ్ పేవ్డ్ అ కార్పెట్ ఫర్ ద బ్రిటిష్ కాంక్వెస్ట్ ఇన్ ఇండియా. సో చాప్టర్ పేరు కూడా అది, ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్. అసలు ఏ విధంగా ఉన్నాయి పొలిటికల్ కండిషన్స్ అనేది. సో ఇక్కడ మనము లేటర్ ముఘల్ పీరియడ్ లోకి వెళ్ళిపోదాము. ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. Later Mughals. The first important ruler later Mughals lo evaru ante Bahadur Shah I. This person was not at all an efficient administrator and the contemporary people used to call him as Shahi Bekhabari. అంటే అడ్మినిస్ట్రేషన్ పైన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని మనిషి, ఎటువంటి ఇంట్రెస్ట్ లేని మనిషి. సో హీ వాజ్ కాల్డ్ యాజ్ షాహీ బేకబరి. అండ్ కానీ మరి అడ్మినిస్ట్రేషన్ ని ఎవరు యాక్చువల్ గా చూసుకునే వాళ్ళు అంటే ద ప్రైమ్ మినిస్టర్. ఆయన పేరు జుల్ఫికార్ ఖాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ముఘల్ ఎంపరర్ ఎవరు అంటే జహందర్ షా. He was also a weak ruler, and this person, the Prime Minister Zulfikar Khan, he became more powerful. And one important development can be seen during Jahandar Shah's period. Jizya manandarki telusu, idi religious tax that was collected from non-Muslims in India. ఎవరైతే పిలిగ్రిమేజ్ పైన వెళ్తున్నారో వాళ్ళ పైన ఒక ట్యాక్స్ అనేది వసూలు చేసేవాళ్ళు అనమాట, నాన్ ముస్లిమ్స్. ఇది అక్బర్ టైం పీరియడ్ లో అబాలిష్ చేయడం జరిగింది. తర్వాత
దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది, ఆ అబాలిషింగ్ అనేది. కానీ ఔరంగజేబ్ మళ్ళీ దీన్ని రివైవ్ చేయడం జరిగింది, ఈ జిజియాని. అది మళ్ళా రివైవ్ చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఈ లేటర్ ముఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో జాందర్ షా టైం పీరియడ్ లో మళ్ళా జిజియాని అబాలిష్ చేయడం జరిగింది. అది ఒక్కటి మంచి డెవలప్మెంట్ ఇక్కడ. అండ్ ద ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికార్ ఖాన్ బికేమ్ వెరీ పవర్ఫుల్. బట్ జుల్ఫికార్ ఖాన్స్ అథారిటీ వాజ్ సప్రెస్డ్ బై సయ్యద్ బ్రదర్స్. Sayyid brothers who made Farrukhsiyar as the next important Mughal emperor. చూడండి, లేటర్ ముఘల్ ఎంపరర్స్ లో బహదూర్ షా 1, తర్వాత ఇంపార్టెంట్ జహాందర్ షా, నెక్స్ట్ జుల్ఫికార్ ఖాన్ అథారిటీని సప్రెస్ చేసి ఈయనని పక్కన కూర్చోబెట్టి ఎవరిని చేశారు సయ్యద్ బ్రదర్స్ అంటే ఫారూక్ సియార్ని ముఘల్ చక్రవర్తిగా చేయడం జరిగింది. One very important development had taken place during the rule of Farrukh Siyar. అది ఏంటి అంటే 1717 ఫర్మన్ was issued by him. ఫర్మన్ అంటే ఏంటి అంటే ఒక రాయల్ ఆర్డర్, ఒక రాయల్ డైరెక్షన్, ఒక రాయల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది ఎవరికి ఫేవర్ గా అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. అది దాని ప్రకారం ఈ 1717 ఫర్మన్ ఎందుకు చెప్తున్నా అంటే బాగా గుర్తుంచుకోవాలని, మనకి కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ వస్తుంది మనకి. 1717 ఫర్మన్ ప్రకారము English East India Company was allowed to carry a tax-free trade. ఏ టెరిటరీస్ లో అంటే బెంగాల్, గుజరాత్ అండ్ డెక్కన్ రీజన్స్ లో the English East India Company was allowed to carry a tax-free trade by just paying an annual amount of 10,000 rupees. ఆ టైం పీరియడ్ లో 10,000 rupees to the Mughal emperor. దానికోసం ఒక స్పెషల్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ చేయడానికి. అంటే ఆథరైజేషన్ సర్టిఫికేట్స్, వాటిని మనం ఏం పిలవాలి అంటే దస్తక్స్. సో దస్తక్స్ వర్ ఇష్యూడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలోనియల్ పవర్స్ అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ కి ఇవ్వడం జరిగింది టు క్యారీ అ ట్యాక్స్ ఫ్రీ ట్రేడ్ in Bengal, Gujarat and Deccan regions by just paying annually a sum of 10,000 rupees to the Mughal emperor. దీన్ని రిఫరెన్స్ మళ్ళీ మనకి కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ లో వస్తుంది, డెఫినెట్ గా ఇది బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సయ్యద్ బ్రదర్స్ యొక్క అథారిటీని సప్రెస్ చేసి తర్వాత మొహమ్మద్ షాని ఒక రూలర్ గా చేయడం జరిగింది. అయితే ఈయన టైం పీరియడ్ లో ఔరంగజేబ్ తర్వాత స్టార్ట్ అయిన డిసింటిగ్రేషన్ ఏదైతే ఉందో మొహమ్మద్ షా టైం పీరియడ్ లో పేస్ అందుకుంది అనమాట. ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ పిక్డ్ అప్ అ పేస్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ మొహమ్మద్ షా. హీ వాజ్ సచ్ అన్ ఇన్ఎఫిషియంట్ రూలర్ and he was not at all interested in the administrative affairs. He was a very pleasure loving person and the contemporary people used to call him as Rangila, a pleasure loving person. టేకింగ్ దిస్ ఇన్ఎఫిషియన్సీ యాజ్ అన్ అడ్వాంటేజ్, మరి ఈయన కింద సబార్డినేట్ రూలర్స్ ఉంటారు కదా, చూడండి అందుకనే చెప్తున్నా డిసింటిగ్రేషన్ అనేది పేస్ అందుకుంది. ఇక్కడ ఈయన సబార్డినేట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్ గా ఒక త్రీ సబార్డినేట్ రూలర్స్, దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇట్ స్టార్టెడ్ విత్ బెంగాల్. బెంగాల్ became independent territory under the rule of Murshid Quli Khan. తర్వాత నిజాం ప్రిన్స్లీ స్టేట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అన్ని కూడా ఈయన టైం పీరియడ్ లోనే అయింది, ఎందుకంటే ఆయన ఇన్ఎఫిషియన్సీని అడ్వాంటేజ్ గా తీసుకునే ఈ 3 టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ దీస్ రూలర్స్. నిజాముల్ ముల్క్ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ నిజాం స్టేట్, అంటే మన హైదరాబాద్ స్టేట్. అంతేకాకుండా అవాధ్ ఆల్సో బికేమ్ ఇండిపెండెంట్. బెహరం ఉల్ ముల్క్, ఈ ముగ్గురు కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. డిసింటిగ్రేషన్ అనేది పేస్ అందుకుంది. మళ్ళీ ఒకసారి ఈ ముఘల్ టెరిటరీలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉండింది కాబట్టి ఇండియా గాట్ విక్టిమైజ్ టు ద ఫారెన్ ఇన్వేషన్. మళ్ళీ ఒకసారి పర్షియన్ ఇన్వేడర్ నాదర్ షా ఇన్వేడెడ్ ఇండియా. ఢిల్లీ సరౌండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా విపరీతమైన లా అండ్ ఆర్డర్ క్రైసిస్ రావడం జరిగింది ఇన్వేషన్ ద్వారా.
అండ్ చాలా మాన్యుమెంట్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్నో లక్షల రూపాయలు వాళ్ళు లూట్ చేయడం జరిగింది నాదర్ షా నేతృత్వంలో. అండ్ మనకి చాలా ప్రెస్టీజియస్ మనకి స్కల్ప్చర్స్ కానీ, లేకపోతే మనకి ఇండియా హెరిటేజ్ కి సంబంధించి కోహినూర్ డైమండ్ కానీ, పీకాక్ థ్రోన్ కానీ, ఇవి కూడా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు అంటే నాదర్ షా. అంత విపరీతమైన లా అండ్ ఆర్డర్ క్రైసిస్ రావడం జరిగింది. అంటే ఈ నాదర్ షా ఫోర్సెస్ కి, ముఘల్ ఫోర్సెస్ కి ఒక యుద్ధం జరిగింది. అదేంటి అంటే బ్యాటిల్ ఆఫ్ కర్నాల్. 1739. It was fought in Haryana. Mughal forces were defeated. Severe law and order crisis can be seen in and around Delhi. Lot of wealth was looted by the forces of Nader Shah, including the prestigious Kohinoor diamond and peacock throne also. And that is the reason I have told you that disintegration has picked up a pace during Muhammad Shah's rule. The next important ruler is Ahmad Shah. He was also a weak ruler, but the prime minister was very strong. His name was Imadul Mulk. He was very, very cruel person also, the prime minister. There were ideological differences between the Mughal emperor and his prime minister. ఇద్దరికి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం జరిగింది బికాస్ హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ రూలర్. ఈయన ముఘల్ చక్రవర్తినే ఇంప్రిజన్ చేయడం జరిగింది. అహ్మద్ షా వాజ్ ఇంప్రిజన్డ్ అండ్ హీ వాజ్ బ్లైండెడ్ ఆల్సో. ఆయన కళ్ళు కూడా తీసేయడం జరిగింది. అంత క్రూల్ పర్సన్ అనమాట. ఎవరు అంటే ఇమాదుల్ ముల్క్. నెక్స్ట్ రూలర్ ఎవరిని చేశారు అంటే మనకి ఇక్కడ ఆలంగీర్ II. ఇక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ ఇమాదుల్ ముల్కే. Alamgir II became the next Mughal emperor. ఈయనకి కూడా పడేది కాదు ఇమాదుల్ ముల్క్ తోని. సో అపాన్ ద ఆర్డర్స్ ఆఫ్ ఇమాదుల్ ముల్క్, Alamgir II, the Mughal emperor, was brutally murdered and his naked body was thrown into the Yamuna river. అంత భయంకరమైన మనిషి ఎవరు అంటే ఇమాదుల్ ముల్క్. ఈయన భయానికి నెక్స్ట్ ముఘల్ ఎంపరర్ ఎవరు అంటే మనకి ఇక్కడ షా ఆలం II. షా ఆలం II కొన్ని రోజులు ఢిల్లీ నుండి వెళ్ళిపోవడం జరిగింది భయంతోని. ఎవరు భయంతోని అంటే ఇమాదుల్ ముల్క్. మళ్ళీ ఇమాదుల్ ముల్క్ ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో మళ్ళీ వాపస్ ఢిల్లీకి రావడం జరిగింది. కానీ ఆయన వచ్చే టైంకి చాలా వరకు ఆ ముఘల్ టెరిటరీస్ అనేది చాలా డిసపియర్ అయిపోవడం జరిగింది. ఆ ముఘల్ టెరిటరీ ఏదైతే ఉందో ఢిల్లీ అండ్ సమీప సరౌండింగ్ రీజన్స్ కే కన్ఫైన్ అయ్యి ఉంది అనమాట. అంత వాస్ట్ ఎంపైర్ ఇంత చిన్నగా అయిపోయింది. ఏ టైం పీరియడ్ కి అంటే షా ఆలం II. మళ్ళీ ఈయన పేరు మనకి కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్ లో కూడా వస్తుంది, మరి బాగా గుర్తుంచుకోవాలి. ఈయన హీ బికేమ్ ద ఫస్ట్ పెన్షనర్ అండర్ ద బ్రిటిష్. చాలా వరకు టెరిటరీస్ బ్రిటిష్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ టైంకి. అండ్ హీ వాజ్ మేడ్ యాజ్ ద ఫస్ట్ పెన్షనర్. అంటే బ్రిటిష్ వీళ్ళ టెరిటరీస్ అన్ని తీసేసుకుని వీళ్ళకి సంవత్సరానికి ఇన్ని పైసలు పడేసేది అనమాట. సో దే వర్ మేడ్ యాజ్ ద పెన్షనర్. ఆ ఒక వెలిగిన ముఘల్ ఎంపైర్ ఏ విధంగా అయిపోయింది చూడండి. సో దే వర్ మేడ్ యాజ్ పెన్షనర్స్. హీ వాజ్ ద ఫస్ట్ పెన్షనర్. హీ వాజ్ ద ఫస్ట్ ముఘల్ ఎంపరర్ టు బికమ్ అ పెన్షనర్ అండర్ ద బ్రిటిష్ రూల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే అక్బర్ II. ఈయన క్లోజ్ అసోసియేట్ ఎవరు అంటే రామ్మోహన్ రాయ్. బ్రహ్మో సమాజ్ ఫౌండర్. సతీకి అగేన్స్ట్ గా ఎంతో అద్భుతమైన క్యాంపెయిన్ లీడ్ చేయడం జరిగింది. అండ్ ఆయన టైం పీరియడ్ లోనే లార్డ్ విలియం బెంటిక్ 1829 లో బెంగాల్ సతీ అబాలిషన్ యాక్ట్ తీసుకుని రావడం జరిగింది. అండ్ ఈ బెంగాల్ అబాలిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రిక్ట్ సెన్స్ లో ఇంప్లిమెంట్ చేయాల్సిందే, మీరు స్ట్రిక్ట్ గా తీసుకోవాల్సిందే అని ఆ ఉద్దేశంతో మళ్ళీ లండన్ కి ట్రావెల్ చేయడం జరిగింది. ఎవరు అంటే రామ్మోహన్ రాయ్. To ensure for a strict implementation of 1829 Bengal Sati Abolition Act. That was one reason why he traveled to London. The second reason was he was very, very close to the Mughal emperor. And Mughal emperor Akbar II used to call him as Raja. And hence he became very popular as Raja Rammohan Roy. ఒక అఫెక్షన్ తో పిలుచుకునేవాడు. ఒక రీజన్ ఏమో స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి బెంగాల్ సతీ అబాలిషన్ యాక్ట్ అనేది. రెండో రీజన్ ఏంటి అంటే అక్బర్ IIని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిషర్స్ ఆ టైంలో ఇచ్చే పెన్షన్ ముఘల్ ఎంపరర్ ఖర్చులకి సరిపోవట్లేదు, ఎన్హాన్స్ చేయండి అని రిక్వెస్ట్ పంపించడం జరిగింది. అది ఎవరి ద్వారా అంటే రాజా రామ్మోహన్ రాయ్.
కానీ అన్ఫార్చునేట్ గా రాజా రామ్మోహన్ రాయ్ అక్కడనే చనిపోవడం జరిగింది. ఎక్కడ అంటే లండన్ లో. లాస్ట్ ముఘల్ ఎంపరర్ బహదూర్ షా II. ఈయన he served as a leader for the rebels in 1857 revolt. ఆయనకి ఫస్ట్ పాపం ఇంట్రెస్ట్ లేదు అందులో ముసలాయన, కానీ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో ఆయనని కన్విన్స్ చేసి ఒక లీడర్ని చేయడం జరిగింది 1857 రివోల్ట్. మన అందరికీ తెలిసిందే 1857 రివోల్ట్ లో బ్రిటిష్ కి సెట్ బ్యాక్ అయిన విపరీతమైన ఒక విండ్ అగేన్స్ట్ గా తాకినప్పటికీ బ్రిటిష్ వాజ్ విక్టోరియస్. ఇట్ సప్రెస్ దట్ 1857 రివోల్ట్ సక్సెస్ఫుల్లీ. అదే క్రమంలో ఇట్ బ్రాట్ అన్ ఎండ్ టు Mughal rule and family also. This person was he was arrested and taken as a prisoner to Burma, and Bahadur Shah II died there itself in Burma. And it brought an end to not only Mughal rule but also Mughal family in India. బాగా గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఇవి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా మనకి ట్రయాంగులర్ ఫైట్స్ ఇన్ ద నార్త్, ట్రయాంగులర్ ఫైట్ ఇన్ ద సౌత్. నార్త్ లో చూసినట్టయితే మనకి అఫ్ఘన్స్ కి, ముఘల్స్ కి, మరాఠాస్ కి మధ్యలో. సౌత్ లో చూసినట్టయితే మనకి మరాఠాస్ కి, మైసూర్ కి, నిజాం కి మధ్యలో విపరీతమైన ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉండేది. ఆన్ ద అదర్ హ్యాండ్ అంత వెలుగు వెలిగిన ఒక స్ట్రాంగ్ ముఘల్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అవుతా వస్తుంది. రకరకాల డెవలప్మెంట్స్ మనం ఇప్పుడు చదివాం కాబట్టి ఈ మొత్తం పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వాళ్ళు బ్రిటిషర్స్. దిస్ paved the carpet for the British conquest in India, and the first territory that was conquered in India by the Britishers was Bengal. ఇది మనము ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1757 నుండి మొదలుకొని 1764 లో కంప్లీట్ చేశారు ఈ బెంగాల్ కాంక్వెస్ట్ అనేది. అది మనము రానున్న చాప్టర్స్ లో ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఇప్పుడు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజే తోని స్టార్ట్ అయ్యి 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తోని ఎండ్ అవ్వడం జరిగింది. బ్రిటిష్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ బెంగాల్, ఇట్ ఇంక్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా అండ్ బీహార్ ఆల్సో, దీన్ని చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టెరిటరీ దట్ వాస్ కాంక్వర్డ్. ఈ 1757 లో మొదలుకొని 1857 వచ్చే వరకు ద లాస్ట్ టెరిటరీ వాజ్ అవాద్. దేన్ని కాంకర్ చేశారు అంటే అవాద్ ని. ఆ స్టోరీ కూడా మనం చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇది ఎప్పుడైందంటే జస్ట్ 1 year ప్రయర్ టు 1857 రివోల్ట్ జరగక ముందు. సో ఈ 1757 నుండి 1857 దాకా చూసుకున్నట్టయితే ఎంత టెరిటరీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది అంటే 50% ఆఫ్ ఇండియన్ టెరిటరీ కేమ్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిష్. దాన్నే ఏమని పిలుస్తాం మనము అంటే బ్రిటిష్ ఇండియా. మరి మీకు డౌట్ రావచ్చు, తక్కిన 50% లో ఏముండేవి అంటే in the rest of the 50% of Indian subcontinent there were more than 500 princely states, and దీనిలో అన్నిట్లో లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఏంటి అంటే నిజాం స్టేట్ వాజ్ ద లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్. సో ఆన్ ద ఈవ్ ఆఫ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ బ్రిటిష్ కి సంబంధించి ఈ టాపిక్ చదువుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. I hope you have enjoyed this session too. Thank you so much. Vivek signing off. Bye.